హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో రివిజన్ క్లాస్ 1 ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లాస్ ఆఫ్ స్టాక్ గురించి అప్లోడ్ చేశామండి. ఇప్పుడు రివిజన్ క్లాస్ 2 లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాం మనం. డిసెంబర్ 24 అండ్ 23కి మనకి లాస్ ఆఫ్ స్టాక్ గురించి సిక్స్త్ ప్రాబ్లం, సెక్షన్ బి సిక్స్త్ ప్రాబ్లం మనం బి ఇచ్చారండి. సిక్స్త్ ప్రాబ్లంలో బిగా ఇచ్చారు మనకి. ఈ సిక్స్త్ ప్రాబ్లం ఏగానేమో ఈ మూడు పేపర్స్ లో కూడా 23 డిసెంబర్, 24 డిసెంబర్, జూన్ 24లో బ్రాంచ్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే బీకి మనకి 7 మార్క్స్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చారండి. అయితే జూన్ 2024కి లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చారు. మనం ఈ రివిజన్ క్లాస్ లో లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ కంప్లీట్ చేసిన తర్వాత న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఒకటి లాస్ ఆఫ్ స్టాక్ లో వదిలేసామండి. అదొకటి కంప్లీట్ చేసుకుని అట్లాగే ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ లాస్ ఆఫ్ స్టాక్ లో ప్రీవియస్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం వదిలేసాము. సో ఈ వీడియో ఏంటి అంటే మనకి లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఏవైతే మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వదిలేసామో లాస్ ఆఫ్ స్టాక్ కూడా చేస్తానండి. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, బ్రాంచ్ అకౌంట్స్ నుంచి అడ్జస్ట్ చేద్దాము మన చాప్టర్కి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత హయ్యర్ పర్చేస్ అప్లోడ్ చేస్తాను. మనకేంటంటే రెగ్యులర్గా ఇస్తున్నారు ఇవన్నీ కూడా. తర్వాత స్పెషల్ ట్రాన్సాక్షన్స్కి వెళ్దామండి దీని తర్వాత. ఇదిగోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. దీనికి ముందు వీడియోలో మనం థర్డ్, ఫోర్, ఫైవ్ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ 2 అప్లోడ్ చేసాము. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే కనుక దీంట్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ అవ్వగానే మనం కంప్లీట్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూద్దాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. సరే, లాస్ ఆఫ్ స్టాక్ గురించి మనం చేసాము. లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? మనకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మ్, మన సంస్థ ఏదైతే ఉందో యాక్చువల్ పొజిషన్ చేరుకోవడానికి టైం పడుతుందండి. సపోజ్ 31 మార్చిలో జరిగిందండి యాక్సిడెంట్. జరిగిన తర్వాత సేల్స్ అనేవి కొంతకాలం పాటు తగ్గిపోతాయి. అంటే ప్రీవియస్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్లో లేదంటే యాక్సిడెంట్ జరిగే ముందు ఉన్నటువంటి సేల్స్ ఎంతైతే ఉన్నాయో అంతకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది మనకి. సో ఆ టైంలో మనం ఏంటంటే దాన్ని అసలు యాక్చువల్గా ఆ టైంలో తగ్గేటటువంటి సేల్స్ మీద ప్రాఫిట్స్ మనం కౌంట్ చేస్తే ఎంతైతే ఉన్నాయో అవి తగ్గినాయి కాబట్టి మనం ఆ ప్రాఫిట్ని కూడా మనం క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దాన్ని లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. ఎంత ప్రాఫిట్ అయితే మనం లాస్ అయ్యాము అనేసి, అంటే ఎంత సేల్స్ అయితే తగ్గినాయో ఆ తగ్గిన సేల్స్ మీద మనం ఎంత ప్రాఫిట్ అయితే మనం దాన్ని కోల్పోయాము అనే దాని గురించి చూసేది ఇక్కడ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్. వాటి మీద తీసుకునేటువంటి మనకి క్లెయిమ్ అనమాట, ఇన్సూరెన్స్ పాలసీ. దాన్ని ఎంత క్లెయిమ్ చేస్తున్నాం అనే విషయం గురించి మనం ఈ చాప్టర్లో లాస్ ఆఫ్ ప్రాఫిట్స్లో మనం చూస్తాము. సరే, మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి 4 టైప్స్ సేల్స్ కనబడతాయండి. 4 టైప్స్ సేల్స్ కనిపించేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం. ఓకే, నెక్స్ట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనకి కోలుకునే వారికి మధ్యలో ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని ఇండెమ్నిటీ పీరియడ్ అంటారు. ఇండెమ్నిటీ పీరియడ్ అంటే ఆ టైంలో సేల్స్ తగ్గుతుంది. సేల్స్ తగ్గినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ జరిగిన తర్వాత పీరియడ్, దాన్ని ఇండెమ్నిటీ పీరియడ్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ సేల్స్ కూడా 4 టైప్స్ ఉన్నాయండి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం అసలు ఎలా క్లెయిమ్ చేస్తాము, నెట్ క్లెయిమ్ కనుక్కోవాలండి. నెట్ క్లెయిమ్ కనుక్కుంటే మనకి ఆన్సర్ అయిపోతుంది అక్కడతో. సరే, ముందు రాద్దాం నెట్ క్లెయిమ్ అంటే ఏంటి అనేది. ఇదిగోండి, నెట్ క్లెయిమ్ కనుక్కోవాలండి. నెట్ క్లెయిమ్ అనగానే మనకి ఏంటి అంటే ఇదిగోండి, గ్రాస్ క్లెయిమ్. నెట్ క్లెయిమ్ రావాలి అంటే, రీచ్ అవ్వాలి అంటే గ్రాస్ క్లెయిమ్ ఇంటూ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ. ఇన్సూరబుల్ వాల్యూ ఇదండి. నెట్ క్లెయిమ్ ఎలా వస్తుంది అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం క్లెయిమ్ తీసుకుంటాం కదండి. మనం క్లెయిమ్ చేయాలి కదా. అది ఎలా వస్తుంది అంటే గ్రాస్ క్లెయిమ్ ఇంటూ పాలసీ వాల్యూ ఇంటూ ఇన్సూరబుల్ వాల్యూ. అయితే మనకి గ్రాస్ క్లెయిమ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇన్సూరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి పాలసీ వాల్యూ సమ్లో ఇస్తారు. ఇన్సూరబుల్ వాల్యూ ఏం లేదు, ఒక స్టెప్తో అయిపోతుంది ఇది. గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడానికి మాత్రం స్టెప్స్ ఉన్నాయి. దీనికి మనకి కొన్ని సేల్స్ ఉంటాయండి, మనం వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లియరా? ఓకే, ముందైతే సమ్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవ్వండి, స్టెప్స్ ఇచ్చారు మనకి. ఈ
గ్రాస్ ప్రాఫిట్ రేషియో కనుక్కోవడానికి, అలాగే మనకి ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో గ్రాస్ క్లెయిమ్ కనుక్కున్న తర్వాత కనుక్కోవడానికి మనకి ఒక లీస్ట్ ఆఫ్ త్రీ అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి, వాటిని యాడ్ చేస్తాము. ఇవన్నీ కూడా స్టెప్ వైజ్ చెప్పారు. దీనికన్నా కూడా నన్ను అడిగితే సమ్లోకి వెళ్ళిపోవడం బెటర్ అని నా ఉద్దేశము. సో మనం సమ్ చూద్దాం, చూడండి ప్రాబ్లం చూద్దాం. ఇల్లుస్ట్రేషన్ 8 అండి, సిఎంఏ పేజ్ నెంబర్ 522. ఆన్ అకౌంట్ ఆఫ్ ఫైర్ ఆన్ June 15, 2021 in business house of a company, the working remained డిస్టర్బ్డ్ అప్ టు December 15, 2021. ఎప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి యాక్సిడెంట్ జరిగింది ఎప్పుడు అంటే June 15, 2021 యాక్సిడెంట్ జరిగిందండి. ఓకేనా? అయితే నీకు ఎప్పటి వరకు సేల్స్ తగ్గినాయి అంటే ఇక్కడ రాద్దాం. December 15, 2021 వరకు సేల్స్ తగ్గినాయి అండి. ఈ పీరియడ్ని ఏమని పిలుస్తారు అంటే ఇండెమ్నిటీ పీరియడ్ అని పిలుస్తారండి. ఈ పీరియడ్ని ఇండెమ్నిటీ పీరియడ్, ఇదిగోండి ఇండెమ్నిటీ పీరియడ్. ఈ పీరియడ్లో కూడా సేల్స్ చేస్తారండి, కాకపోతే తక్కువగా ఉంటాయి. అయితే ఈ పీరియడ్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఈ పీరియడ్లో ఎంత సేల్స్ తగ్గినాయి అనే దాని మీద, ఆ తగ్గిన సేల్స్ మీద ప్రాఫిట్ కనుక్కుంటాము. దాన్నే లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాము. దాన్ని క్లెయిమ్ చేయడం జరుగుతుంది. రైట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ it was not possible to affect any sales. The company had taken out an insurance policy. మరి దాన్ని కవర్ చేసుకోవాలి కదండి, అందుకని పాలసీ తీసుకుంటారు. విత్ అన్ యావరేజ్ క్లాస్ అగేన్స్ట్ కాన్సిక్వెన్షియల్ లాసెస్ ఫర్ 1,40,000. అండ్ ఇదండి మనకి. ఓకేనా? పాలసీ 1,40,000 ఈ సమ్లో. అండ్ ఏ పీరియడ్ ఆఫ్ 7 months హ్యాస్ బీన్ అగ్రీడ్ అపాన్ యాజ్ ఇండెమ్నిటీ పీరియడ్. అండ్ ఇంక్రీజ్ 25% వాజ్ మార్క్డ్ ఇన్ ద కరెంట్ ఇయర్స్ సేల్స్. ఎందుకో చెప్తాను నేను. కరెంట్ ఇయర్ సేల్స్లో 25% ఇంక్రీజ్ అవుతాయని వాళ్ళు అనుకున్నారు సేల్స్ యాజ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్. వాళ్ళు జనరల్గా ఏమంటున్నారు అంటే, ఒకవేళ యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే కనుక అన్ని నార్మల్ కండిషన్లో ఉంటే ప్రీవియస్ ఇయర్ సేల్స్ మీద ఈ ఇయర్ 25% ఎక్కువగా చేస్తాము అని వాళ్ళు అనుకున్నారనమాట, అంచనా వేసుకున్నారు. ద కంపెనీ ఇన్కర్డ్ అండ్ అడిషనల్ ఎక్స్పెండిచర్. అదే అంచనాలు కూడా ఎలా వేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో, అంతే కదా, అన్ని కూడా ఎగ్జామ్షన్సే కదా. ఎగ్జామ్షన్స్ పాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటే ముందుకెళదాం. అయితే ఇవి ఏంటి, పాస్ట్ ఇయర్ ట్రెండ్ ఎలా ఉందో చూసి 25% ఇంక్రీజ్ అవుతుంది ఈ ఇయర్ కూడా అనుకున్నారు వాళ్ళు. ఓకే. అయితే ద కంపెనీ ఇంకర్డ్ అండ్ అడిషనల్ ఎక్స్పెన్స్ 12,000 టు మేక్ సేల్స్ పాసిబుల్ అండ్ మేడ్ ఏ సేవింగ్స్ ఆఫ్ రూపీస్ 2,000 ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. రైట్. అయితే ఇక్కడ 12,000 రూపీస్ ఎక్స్పెన్స్ చేశారంటండి. ఎందుకు అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంట. నార్మల్గా చేసేటటువంటి అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరగక ముందు చేసేటటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడిషనల్గా 12,000 చేశారు. ఎందుకు అంటే మరి అవసరం అవుతాయి కదండి. మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు సేల్స్ పెంచుకోవాలి, సేల్స్ కనీసం మినిమం లెవెల్ అన్న ఉంచుకోవాలి అన్నప్పుడు ఏంటి అంటే కొన్ని అడిషనల్ సేల్స్ అవసరం అవుతాయి. వాటిని అడిషనల్ ఎక్స్పెండిచర్ అంటారు. సారీ, అడిషనల్ సేల్స్ కాదండి, అడిషనల్ ఎక్స్పెండిచర్ అంటారు. నెక్స్ట్ ఇంకొక మాట, అయితే ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ తెలుసుకోవాలి మనం. స్టాండింగ్ ఛార్జెస్ తర్వాత ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ తర్వాత సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ తెలుసుకోవాలి. స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఏంటంటే మనకి యాక్సిడెంట్ జరిగింది అనేసి ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్పెన్సెస్ మనం తగ్గించుకుంటామండి. కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ అసలు తగ్గించుకోలేము. అంటే ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. అలాగే ఇప్పుడు గోడౌన్ రెంట్ అని, దానికి సంబంధించి లైటింగ్ ఎక్స్పెన్సెస్ అని, ఇట్లా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనకి సేల్స్తో కూడా మనకి సేల్స్ తగ్గినా కూడా, లేదా అలాగే మన బిజినెస్ యాక్టివిటీస్ తగ్గినా కూడా అవి మాత్రం స్టాండర్డ్గా జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిని స్టాండింగ్ ఛార్జెస్ అంటారు. వాటిలో ఇన్సూర్డ్ ఉంటాయి, అన్ఇన్సూర్డ్ ఉంటాయి. ఈ టోటల్ మొత్తం కలిపి ఏమో ఆల్ ఇన్సూర్డ్, వినండి బాగా, ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటారండి. స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఏంటి, మనకి యాక్సిడెంట్ జరిగినా కానీ కొన్ని ఖర్చులను మనం ఏవైతే తప్పించుకోలేమో వాటిని ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటారు. వాటిలో రెండు రకాలు ఏంటి, ఒకటి కొన్నిటినేమో ఇన్సూర్ చేపిస్తాము, కొన్నిటిని ఇన్సూరెన్స్ చేయించము. చేపించిన వాటిని అన్ఇన్సూర్డ్ అంటారండి, చేపించిన వాటిని ఇన్సూర్డ్ అంటారు. మొత్తాన్ని కలిపి ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ అంటారు. వాటిలో కనుక సేవింగ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని సేవింగ్స్ ఇన్ ఇన్సూర్డ్ ఛార్జెస్ అంటారు. అంతే. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్. అలాగే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూద్దాం. అసర్టైన్ ద క్లెయిమ్ అండర్ ద కాన్సిక్వెన్షియల్ లాస్ పాలసీ కీపింగ్ ద ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వ్యూ. ఏమిటంటే చూడండి, యాక్చువల్ సేల్స్ ఫ్రమ్ అని అన్నాను, ఇక్కడ నీకు డేట్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ. 15th January 2021 నా యాక్సిడెంట్ జరిగితే
మనకి ఇండెమ్నిటీ పీరియడ్ December 15, 2021 వరకు. సో సేల్స్ జరగవా అంటే జరుగుతాయి, అవి మినిమం సేల్స్. ఇదిగోండి మినిమం సేల్స్ 15/6/2021 జరిగి 15/12/2021 తర్వాత నుంచి బాగానే పికప్ అయిందన్నమాట. సేల్స్ పికప్ చేసుకుంది ఫర్మ్. సో ఈ పీరియడ్లో 70,000 అండి. అర్థమవుతుందండి? ఇవి తగ్గినటువంటి సేల్స్, మినిమం సేల్స్ ఇలా జరిగినాయి. నెక్స్ట్ సేల్స్ ఫ్రమ్ 15/6/22 టు 2020 అంటే ఏంటండి, 2021 సేల్స్ ఇచ్చారు అంటే కరెంట్ ఇయర్, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరంలో 70,000 రూపాయలు సేల్స్ ఇచ్చారండి. దానికి ముందు సేమ్ పీరియడ్లో ఇచ్చారు చూసారండి, సేమ్. అర్థం చేసుకోండి బాగా. 15వ తారీఖు 6వ నెల, అలాగే 15వ తారీఖు 6వ నెల. కానీ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రీవియస్ ఇయర్కి వెళ్ళాము, అప్పుడు సేల్స్ వచ్చేటప్పుడు 2,40,000 ఎందుకు ఇచ్చారు మేడం అంటారు మీరు. అయితే ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి ఈ సంవత్సరం సేల్స్ తగ్గినాయా పెరిగినాయి అని కంపేర్ చేయడానికి లాస్ట్ ఇయర్కి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ సేల్స్ ఇలా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎంత తగ్గింది అనే దాని గురించి మనం కనుక్కుని మనం క్లెయిమ్ చేయడానికండి. అర్థమవుతుందా? రైట్. అయితే ఈ సేల్స్ అనే వాటిని ఏమంటారంటే కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ అంటారండి. కరస్పాండింగ్ సేల్స్. కరస్పాండింగ్ అంటే మనకి ఈ సంవత్సరం ఏ పీరియడ్లో అయితే మనకి ప్రమాదం జరిగిందో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్ కాబట్టి దాన్ని కరస్పాండింగ్ సేల్స్ అంటారు. క్లియర్? 2,40,000 రూపీస్. ఇవి ఏంటి అంటే కరస్పాండింగ్ సేల్స్. మీకు ఆల్రెడీ టూ సేల్స్ వచ్చేసినాయి. ఒకటేంటి, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఉన్నటువంటి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఒకటైతే, రెండోది సేమ్ దానికి ముందు సేమ్ మంత్స్ లో జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ సేల్స్, అవి 2,40,000 అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఇప్పుడు సంస్థకి కనుక ప్రమాదం జరగకపోతే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యి ఉండేవనుకున్నారండి వాళ్ళు? 25% అనుకున్నారు. 25% ఇంకా ఇంక్రీజ్ అయి ఉండేవి ఈ సంవత్సరం సేల్స్ లో అనుకున్నారు. అవునా? అంటే లాస్ట్ ఇయర్ 2,40,000 అంటే ఈ సంవత్సరం కూడా 2,40,000 అనుకోవటం లేదండి వాళ్ళు. అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరం సేల్స్ ని బట్టి మనము ఈ సంవత్సరం ఎంత ఉండేది అంటే ఏం లేదు. మనం 2,40,000కి మనం 25% యాడ్ చేస్తే ఎంతైతే ఉంటుందో అర్థమవుతుందా? ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు నేను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇండివిజువల్ గా వీడియోస్ చేశానంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. చూడండి, 2,40,000 చూస్తున్నాను క్యాల్సీలో. 2,40,000 ప్లస్ 25% అంటే నీకు 3,00,000 రూపీస్ వచ్చిందండి. 3,00,000 రూపాయలు వచ్చినాయి. ఓకే. ఇవి ఏంటి అంటే ప్రమాదము జరిగి ఉండకపోతే లాస్ట్ ఇయర్ సేల్స్ తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం సేల్స్ అంతకన్నా మించి 25% అయితే 3,00,000 ఉండేవి. క్లియర్? రైట్. సరే, కానీ ఎంత ఉన్నాయి అంటే ఇప్పుడు మీకు రెండు రకాల సేల్స్ వచ్చినాయి. ఒకటి కరస్పాండింగ్ సేల్స్, ఫస్ట్ది ఏమో యాక్చువల్ సేల్స్. సో కానీ ఎంత ఉన్నాయండి? మనకి 3,00,000 ఉండేవి, కానీ మనకి జరిగిన సేల్స్ ఎంత అంటే 70,000 సేల్స్ జరిగినాయి. సో మనం ఎంత లాస్ అయ్యాము అంటే 2,30,000 రూపీస్ సేల్స్ మనం లాస్ అయ్యామండి. అర్థమవుతుందా? 2,40,000కి మనం 25% మనం యాడ్ చేసినాక వచ్చినటువంటి అమౌంట్ లో నుంచి ఈ సంవత్సరం సేల్స్ ఏవైతే ఉన్నాయో తీసేస్తే మనం 2,30,000 రూపీస్ మనం ఆ, కనుక్కున్నాం. దీన్ని ఏమంటారు అంటే షార్ట్ సేల్స్ అంటారండి. వీటిని ఏమంటారు? షార్ట్ సేల్స్. ఈ షార్ట్ సేల్స్ వలన లాభం లేదండి, మనం గ్రాస్ ప్రాఫిట్, దీని మీద లాస్ అయినటువంటి గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. అర్థమవుతుందా? క్లియర్? ఇంతవరకు పాయింట్ వచ్చాను. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. మనం ఏమి చేస్తున్నాము, ఏమి చేయాలి అనే విషయం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదండి. మనం ఏమి కనుక్కోవాలి? నెట్ క్లెయిమ్ కనుక్కోవాలి. అంటే మనం ఎంత క్లెయిమ్ చేయాలి కంపెనీ నుంచి అనేది కనుక్కోవాలి. అంటే నీకు ఏం కావాలి? గ్రాస్ క్లెయిమ్ కావాలి, అలాగే ఇన్సూరబుల్ వాల్యూ కావాలి. పాలసీ వాల్యూ వాళ్ళే ఇస్తారు. గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడానికి చెప్తున్నారండి. ఇన్సూరబుల్ వాల్యూ వెరీ 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 ఈజీ. ఇది ఒక స్టెప్ లో చెప్పేస్తాం, ఇది పెద్ద మ్యాటరే కాదు. గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడానికి మనం ఈ తిప్పలంతా పడుతున్నాం. రైట్. సో షార్ట్ సేల్స్ వచ్చినాయండి. షార్ట్ సేల్స్ వచ్చిన తర్వాత దీని మీద లాస్ అయిన ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలి అంటే ట్రేడింగ్ అకౌంట్ లో మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాం కదండి. గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి? మనం గ్రాస్ ప్రాఫిట్, బాగినండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ తీసుకో ఫస్ట్. ఆర్జిపి, రేషియో ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఆర్జిపి అంటే జీపీ బై సేల్స్ ఇంటూ 100. అంటే మన సంస్థలో జనరల్ గా మనకి యాన్యువల్ సేల్స్ ఉంటాయి కదండి. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? ఇదిగోండి, ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మనకు క్లియర్ గా మనం కనుక్కోవాలి. ఆ, మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే అకౌంటింగ్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ఎండ్ అయ్యింది అనేది చూసుకోవాలన్నమాట. సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇయర్ క్లియర్ గా ఇవ్వలేదు, కానీ మనకి సేల్స్ ఇచ్చారండి. టర్న్ ఓవర్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అన్నారు చూసారా? టర్న్ ఓవర్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అన్నారు చూసారా? ఇవి ఒక సేల్స్ అండి. ఇది ఎందుకు మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అంటే
రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి యూజ్ అవుతుందండి. ఇవి జనరల్గా మన సంస్థలో లాస్ట్ ఇయర్కి సంబంధించిన సేల్స్ అండి. లాస్ట్ ఇయర్ సేల్స్ అనమాట ఇవి. ఆర్జీపీ, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? సో నీకు ముందు ఏం కావాలంటే గ్రాస్ ప్రాఫిట్ కావాలి. గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే ఫార్ములా ఏంటి అంటే చూడండి, నెట్ ప్రాఫిట్ ఇక్కడ మనకు వచ్చినటువంటి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం తీయాలి. నెట్ ప్రాఫిట్స్ ప్లస్ ప్లస్ స్టాండింగ్, ఇదిగోండి స్టాండింగ్ ఇన్సూరెన్స్ ఛార్జీల్లో కూడా, దాంట్లో కూడా ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్, ఎస్సీ అంటే స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై మనకి సేల్స్ లేదా టర్న్ ఓవర్. అర్థమవుతుందండి? రైట్. మేడం గారు ఏంటండి గ్రాస్ ప్రాఫిట్ అనగానే మీరు కొత్తగా ఫార్ములా వేసారంటారేమో, దానికి కూడా ఒక కథ చెప్తాను వినండి. ఇక్కడ మనము ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు ఒకసారి చూడండి, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేస్తాం కదండి. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసినప్పుడు మీరు ఏం కనుక్కుంటున్నారండి? ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ వచ్చేటప్పటికి 2 జీపీ కనుక్కుంటున్నారు. క్లియరా? 2 జీపీ లేదంటే 2 జీపీ వచ్చేటప్పటికి 1,00,000 రూపీస్ అండి. దాన్ని మనం ఎక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం? బై జీపీ 1,00,000 రూపీస్ ఇక్కడ రాసుకున్న తర్వాత నువ్వు ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి ఇక్కడ. ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్ నీకు ఒక 20,000 ఉన్నాయండి. క్లియరా? సో మనం నెట్ ప్రాఫిట్ కనుక్కోమంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారండి? ఇక్కడ నుంచి 1,00,000 రూపీస్ మనం చేసేసి దీంట్లోంచి 20,000 తీసేస్తే ఈ 80,000 రూపీస్ ఏంటండి? నెట్ ప్రాఫిట్. అంటే ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ నుంచి నువ్వు ఇదిగోండి, గ్రాస్ ప్రాఫిట్ నుంచి మనం ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చింది నెట్ ప్రాఫిట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే నెట్ ప్రాఫిట్ 80,000 ఇచ్చి గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమంటే రాదా? గ్రాస్ ప్రాఫిట్ చెప్పండి అంటే జీపీ ఈజ్ ఈక్వల్ టు నీకు నెట్ ప్రాఫిట్. అవునా? నెట్ ప్రాఫిట్ ఎంతండి? ఇక్కడ నీకు జీపీ ఈజ్ ఈక్వల్ సారీ, మనకి ఇలా చూద్దాం. నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చింది నీకు? నెట్ ప్రాఫిట్ ఎలా వచ్చింది అంటే 1,00,000 రూపీస్ జీపీలో నుంచి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మన 20,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే వచ్చింది 80,000 నెట్ ప్రాఫిట్. అయితే నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోమన్నాను. అలా కనుక్కోమన్నప్పుడు మీరు ఏం చేయొచ్చండి? సింపుల్గా మనం ఏవైతే మనకి 80,000 నెట్ ప్రాఫిట్ వచ్చిందో, అవునా? నెట్ ప్రాఫిటే కదండి, ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు అన్నాను కదా, నెట్ ప్రాఫిట్ వచ్చిందో దానికి మనం ఏ ఎక్స్పెన్సెస్ అయితే తీసేసామో వాటిని యాడ్ చేస్తే వచ్చేది ఏమవుతుందండి? మనకి జీపీ. క్లియర్? అర్థమవుతుందా? అంటే మనం ఇక్కడ జీపీ రాసుకుంది ఏంటండి? 80,000 అనేది నెట్ ప్రాఫిట్ ప్లస్ ఈ 20,000 అనేవి ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ అండి. క్లియర్? అంతే. రైట్, రండిగా. సో మనకి గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏం రాసుకుంటాం? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూరెన్స్ స్టాండింగ్ ఛార్జెస్ పై సేల్స్. ఇప్పుడు ఆర్జీపీ సేల్స్ అన్నాం కాబట్టి, రైట్. సేల్స్ అంటే ఏంటి అంటే మనకి జనరల్ గా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సేల్స్ అండి. అవి ఇక్కడ ఉన్నాయి. ఇవి మూడో రకం చెప్పాను నేను. ఇప్పుడు 3 రకాల సేల్స్ అయిపోయినాయి. రైట్, పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నావు. ఎందుకు? దేనికోసం అప్లై చేయడానికి? నువ్వు షార్ట్ సేల్స్ మీద. సేల్స్ తగ్గినాయి కదా, 2,30,000 రూపీసే కదా సేల్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కరస్పాండింగ్ పీరియడ్లో 2,40,000. ఈ సంవత్సరం అవి 3,00,000 రూపాయలు ఉంటాయి ఆ పీరియడ్లో అనుకున్నాము. కానీ 70,000 ఉన్నాయి. 2.5 లక్షలు లాస్ అయ్యామండి మేము. సో దీని మీద అప్లై చేయడానికి మనం ఏం చేసాము అంటే ఇదిగోండి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దేని మీద కనుక్కుంటాం అంటే 2,30,000 మీద కనుక్కుంటామండి. దానివల్ల మనకి ఏమొస్తుంది అంటే లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ వస్తుందండి. అర్థమవుతుందా? లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్ వస్తాయి. ఇక్కడ వరకు రీచ్ అయిపోయావు నువ్వు సమ్. క్లియరా? ఇక్కడ వరకు రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక అమౌంట్ రాసుకుంటావు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ మీద ఒకటి రీచ్ అయిన తర్వాత ఇది గ్రాస్ క్లైమ్ అనుకోవడానికి లేదండి. ఇంకొక పాయింట్ ఉంది, దీనికి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి అంటే ఇదిగోండి, అడిషనల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. అడిషనల్ ఎక్స్పెన్సెస్ అయితే అన్ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ కాదండి. మనకి దీంట్లో ఒక 3 రకాలైనటువంటి పాయింట్స్ చెప్తున్నారు. 3 టైప్స్, 3 రకాల పాయింట్స్ రాస్తున్నాము. అందుకని ఏమంటానంటే లీస్ట్ ఆఫ్ బిలో 3, లీస్ట్ ఆఫ్ బిలో అంటే మనం 3 రకాలైనటువంటి మ్యాటర్స్ రాస్తాము. ఆ మూడిట్లో ఏదైతే తక్కువ దాన్ని మనం ఈ గ్రాస్ క్లైమ్ కనుక్కోవడానికి ఈ లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ కి యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే గ్రాస్ క్లైమ్ కి రీచ్ అవుతాం. ఒక రకంగా సమ్ అయిపోయినట్టే 99%. సో లీస్ట్ ఆఫ్ ఏంటి అంటే ఇదిగోండి, మీకు అడిషనల్ ఎక్స్పెన్సెస్ చూపించాను ఇందాక. అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి అంటే మనకి సేల్స్ తగ్గినాయి కాబట్టి ఆ సేల్స్ తగ్గినటువంటి టైంలో కొంచెం మనం మినిమం అన్న సేల్స్ పెట్టుకోవడానికి కొన్ని ఎక్స్పెన్సెస్ చేస్తారండి. వాటిని అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అర్థమవుతుందండి? సో మనకి ఏంటి అంటే ఇక్కడ లీస్ట్ ఆఫ్ 3 బిలో అన్నాం కదండి, వాటి పేరు ఏంటి అంటే అడ్మిజబుల్. దానికి పేరు ఉందండి, అడ్మిజబుల్
అడిషనల్ ఎక్స్పెన్సెస్, అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటున్నామండి. ఆ అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనకి మూడు పాయింట్స్ తీసుకుంటున్నాం. ఆ మూడిట్లో లీస్ట్ ఆఫ్ త్రీ, ఈ మూడిట్లో లీస్ట్ ఆఫ్ త్రీ, ఏ అమౌంట్ అయితే తక్కువ ఉందో ఆ అమౌంట్ని మనం రాసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయితే అంత, ఓకేనా, అది తక్కువ ఉందా లేదా. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ, నువ్వు ఇప్పుడు కనుక్కున్నావు కదండి, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. వినండి, ఐఎస్సి అంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఏదైతే ఉందో, అర్థం చేసుకోండి, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ తో మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి అమౌంట్ తక్కువ ఉందా లేదా. మూడోది ఏంటి అంటే నీకు, ఇదిగోండి, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ ఇంత జరిగినాయి అనేసి మనకి క్లియర్ గా చెప్తారండి. అంటే ఏంటి, మనకి ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ తో పాటు ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ చేయడం వల్ల ఒక 30,000 సేల్స్ జరిగినాయి అనేసి సెపరేట్ గా ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఆ సేల్స్ మీద మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. అర్థమవుతుందా. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకోండి మేడం గారు, ఇవ్వలేదు అనుకుంటే గనక మనం ఆ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఈ 70,000 రూపాయల సేల్స్ ని మనం ట్రీట్ చేయాలి. అర్థం చేసుకోండి. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేసి ఈ 70,000 కాకుండా ఒకవేళ సెపరేట్ గా 30,000 అలా ఎంత కొంత అమౌంట్ ఇస్తే దీని మీద మనం ప్రాఫిట్ చూడాలండి. కానీ ఈ అమౌంట్ ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు మనం ఏంటి అంటే ఆ అడిషనల్ సేల్స్ వలన ఈ ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ ని మనం ట్రీట్ చేసుకోవాలి. అది అక్కడ పాయింట్. సో సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. సో మనకి ఒకవేళ ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే లెక్కలో ఏమీ లేవండి స్పెషల్ గా. సో 70,000 ఏవైతే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఉంటాయో దాని మీదే కాంట్రేట్ చేస్తాం. 70,000 ఇంటూ మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాం కదండి, ఆ రేట్ అప్లై చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. సో ఈ మూడిటిలో ఏది తక్కువైతే దాన్ని తీసుకుని ఈ పక్కన పడేసేయండి. అంటే దే పక్కన లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ కి ఈ లీస్ట్ ఆఫ్ ది అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేటటువంటిది ఏదైతే ఉందో ఒక అమౌంట్ వస్తుందండి. అయితే ఈ అమౌంట్ లో నుండి మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి, మైనస్ సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్, సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్, ఓకే, సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ ఛార్జెస్ మనం లెస్ చేయాలి. లెస్ చేస్తే వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే గ్రాస్ క్లెయిమ్ అంటామండి. మనం చూసారండి ఎన్ని సేల్స్ చెప్పామో మనం, ఒక్క సేల్ మాత్రం నేను వదిలేశాను. ఆ ఒక్క సేల్ మనకి ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి పనికొస్తుంది. అది కూడా ఇప్పుడు చెప్తా. అర్థమైంది, గ్రాస్ క్లెయిమ్ వచ్చింది కదా, రైట్. ఇప్పుడు నేను ఇన్సూరబుల్ వాల్యూ దగ్గరికి వెళదామండి. ఇవన్నీ తీసేద్దాంలే, తర్వాత సమ్ చేయాలి పక్కన. సో మనం ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుంటే అయిపోయింది సమ్. రైట్, ఇన్సూరబుల్ వాల్యూ అంటే ఏంటి అంటే, మనం అసలు ఎంత ప్రాఫిట్స్కి మనం ఇన్సూరెన్స్ చేసాము, ఎంత ప్రాఫిట్స్ అసలు టోటల్గా అనే దాని గురించి మనం ఎలా కనుక్కుంటామంటేనండి, మనకి ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇయర్ 15/6/2021 అని రాసుకున్నావు, అవునా. అలాగే అప్పటి నుంచి నువ్వు డిసెంబర్ అంటే 15 డిసెంబర్ అంటే 12th మంత్ 2021కి మనకి ఇండెమ్నిటీ పీరియడ్, యాక్సిడెంట్ జరిగినటువంటి పీరియడ్ ఇదంతా అని రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కునేటటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి బాగాను. ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఈ డేటుకి ముందుకి 12 నెలల కాలానికి వెళ్ళితే ఉండేటటువంటి పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్. అర్థమవుతుందా. ఫైర్ యాక్సిడెంట్ జరిగేటటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి ఒక 12 నెలల ముందుకు వెళితే ఉన్నటువంటి సేల్స్ అండి. అంటే ముందుకి అంటే ఇక్కడ నీకు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ సేల్సే, కానీ కరెక్ట్గా ఈ డేట్కి ముందున్నటువంటి డేట్ వరకు వెళ్ళాలి. అంటే నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ నీకు 16th, అర్థమవుతుందా, మనకి 16th మనకి జూన్ మంతేగా, 16/6/2020తో స్టార్ట్ అయ్యి ఆ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే టు మనం ఈ డేట్ దాకా రావాలి కాబట్టి 15/6/2021తో ఎండ్ అయ్యేటటువంటి పీరియడ్ వరకు సేల్స్ అండి. అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఇదిగోండి, ఈ పీరియడ్కి వచ్చాక మనం, ఈ పీరియడేగా, ఈ పీరియడ్కి వచ్చాక అంటే ఏంటి, ఈ పీరియడ్కి ముందు 12 నెలల కాలానికి వెళ్ళిపో. అంటే 16/6/2020 నుంచి 16/6/2020 వరకు, ఒకటి వరకు ఉన్నటువంటి 12 నెలల కాలం సేల్స్. అంటే దీన్ని ఏమనాలి, ప్రిసైడింగ్ సేల్స్ ఎప్పటి నుంచి అండి, ఈ 12 months పీరియడ్, ఎప్పటికి ఈ డేట్కి ముందున్నటువంటి 12 నెలల కాలంలో జరిగినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇప్పుడు ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. ఆ సేల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, టోటల్ స్టాండింగ్ చార్జెస్ ఫర్, ఇది కాదు, ఒక్క నిమిషం, ఇదిగోండి,
క్లియర్గా ఇచ్చాడుగా. టర్న్ ఓవర్ ఫ్రమ్ 16,620 టు 15,621. నేను చెప్పింది ఇదే కదండి. ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ అండి. ఇదిగోండి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్కి ముందు డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచి, ఇదిగోండి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేటు, దానికి ముందు 12 నెలల కాలానికి వెళ్ళిపో. సో 16/20/2020 ఆ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు అంటే మనకి ఈ ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేసేటటువంటి సేల్స్ అన్నమాట. క్లియరా? రైట్. అంటే సేల్స్ ఎప్పుడు, ఏ డేట్కి ముందున్నటువంటి ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్. ఓకే, 12 months సేల్స్ అనమాట. దాన్ని ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. అయితే ఆ సేల్స్కి కూడా మనం ఏం చేస్తాము అంటే, దీనికి ఈ 25% మార్కప్ అన్నారు కదండి, దీన్ని కూడా అంటే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటారు దీన్ని. అడ్జస్ట్ చేయలేదు ఇంకా, అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఉన్న దాన్ని అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అని పిలవాలండి. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అని పిలవాలి. సో మనం 25% అడ్జస్ట్ చేస్తే ఎంత అవుతుందండి? 5,60,000. అదే ఈ సంవత్సరం అయినట్టయితే ప్లస్ 20%, 25%, అంతేనా? సో 5,60,000 ప్లస్ క్యాల్సి తీసుకున్నానండి. 25% అంటే నీకు 7 lakh రూపీస్ వచ్చిందండి. అయితే ఇది కాదండి ఇన్సూరబుల్ వాల్యూ. ఈ 7 లక్షల రూపాయల మీద మళ్ళీ ప్రాఫిట్ కనుక్కోవాలి. బాగా వినండి. మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగేటటువంటి డేట్కి ముందు 12 నెలల కాలానికి వెళ్ళిపోవాలండి. అర్థమవుతుందండి. 12 months సేల్స్ ఎప్పుడు? బిఫోర్ ద డేట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్, ప్రిసీడింగ్ సేల్స్ అనమాట అవి. సో మనం వాటిని 5,60,000 అనుకుంటే దానికి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత? 25% అన్నారండి. దాన్ని యాడ్ చేసుకుంటే గనక అదే 7 lakh రూపీస్ వచ్చింది. అదే ఈ సంవత్సరం అయితే ఈ 12 నెలల కాలంలో మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ అయితే ఏదైతే ఉందో ఆ టైం నుంచి మనకి 7 లక్షల రూపాయలు సేల్స్ చేసి ఉండేవాళ్ళమి. అర్థమవుతుందండి. 2021లో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరగకపోతే ఈ సంవత్సరం నుంచి 12 నెలల కాలం పాటు మనము ఎంత సేల్స్ చేసి ఉండేవాళ్ళము అంటే, లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి మనం ట్రెండ్ చూస్తే 25% కలుపుకుంటే 7 లక్షల రూపాయలు చేసేవాళ్ళమి. దాని మీద మనము ఆర్జీపీ, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఆర్జీపీ. సో మనం ఆర్జీపీని మనం దేని మీద? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ 7 లక్షల రూపాయలు అప్లై చేస్తామండి. వచ్చేదాన్ని ఏమంటాము అంటే ఇన్సూరబుల్ వాల్యూ అంటాము. అంటే ఏంటి? అంత వాల్యూకి మనం ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. లాస్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకున్నాం అనమాట. అది మ్యాటర్. రైట్. ఇదండి టోటల్గా విషయం. మీకు మొత్తం అర్థమయ్యే ఉంటాయి. 4 రకాల సేల్స్ చెప్పాను. నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను. ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఒక్కొక్క వీడియో నేను ఆ, ఒక్కొక్క సమ్ తీసుకుని చేశాను. అక్కడికి వెళ్ళిపోయి చూడండి. నేను ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని నేను డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా వీటిలోనే చెప్పేస్తాను. తర్వాత ఎగ్జామ్ ప్రాబ్లం ఒకటి చేస్తానండి, అంతే. ఓకే, లేదంటే డైరెక్ట్ ఎగ్జామ్ ప్రాబ్లం కూడా వెళ్ళిపోవచ్చు. సరే, ఇది చేద్దాంలే. ఇది ఒక్క ప్రాబ్లం చేస్తాను, చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పేసండి. నెక్స్ట్ మీకు ఏదైనా ఉంటే కనుక మన సిఎంఏ దీంట్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి లాస్ట్కి ప్రాబ్లం ఇచ్చారండి ఒకటి, లాస్ ఆఫ్ ప్రాఫిట్లో. మనకి ఏంటంటే డైరెక్ట్గా సేల్స్ ఇవ్వకుండా పలానా మంత్స్లో ఇలా ఉంది ట్రెండ్ అన్నట్టు ఇచ్చారండి. అది మనం లాస్ట్ ప్రాబ్లం, ఇది మనం వీడియోస్ చేసాం కదండి, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ప్రాబ్లంకి. ఆ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం అండి అది. అక్కడ చూసుకోండి మీరు, ఎందుకంటే మనకి ఇక్కడ టైం టేకింగ్ కాబట్టి నేను ఆ సమ్ చెప్పను. ఆ వీడియోలో చూసుకోమని మీకు అడ్వైజ్ ఇస్తున్నాను. రైట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోబోతున్నామండి? ఫస్ట్ పాయింట్, మనం ఏంది హెడ్డింగ్ పెట్టుకోండి. లాస్ ఆఫ్ క్లెయిమ్ కనుక్కోవడానికి కదండి మనం ఫస్ట్. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్లో నెట్ క్లెయిమ్ మళ్ళీ రాద్దాం. నెట్ క్లెయిమ్ అనగానే ఇక్కడ నుంచి మొదలవ్వాలి. ఎప్పుడైనా నెట్ క్లెయిమ్ అనగానే ఏంటండి, నీవు గ్రాస్ క్లెయిమ్ ఇంటూ పాలసీ వాల్యూ, పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ, ఇన్సూరబుల్ వాల్యూ. రైట్. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి మనం? క్యాలిక్యులేషన్ ఆఫ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లెయిమ్. రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లెయిమ్, దీనికి స్టెప్స్ ఉన్నాయి. ఏమిటి? ఒకే స్టెప్లో రాస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎలా వస్తుంది. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేయాలి కదా. సో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ దేని మీద అంటే, ఇదిగోండి అడ్జస్టెడ్, అడ్జస్టెడ్, అడ్జస్టెడ్ ఏంటండి మనకి స్టాండింగ్ సేల్స్ అంటాం కదండి. అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్, అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్, సేల్స్ మైనస్ ఇంకోటి ఏంటండి మనకి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్.
ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ అంటే ఈ మధ్యలో వచ్చేదాన్ని ఏమంటామంటే షార్ట్ సేల్స్ అంటాం అనమాట. అర్థమవుతుందా? ఆర్జీపీ ఆఫ్ అడ్జస్టెడ్ కరెస్పాండింగ్ సేల్స్ మైనస్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, దాన్ని ఏమంటారు అంటే షార్ట్ సేల్స్ అంటాము. అంతే సింపుల్గా. సో మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దేని మీద అంటే ఇంటూ షార్ట్ సేల్స్ అని ఇక్కడ అర్థం. ఇంటూ షార్ట్ సేల్స్, దీని మీనింగ్ ఇదనమాట. సో మనం ఇప్పుడు షార్ట్ సేల్స్ ఫైండ్ అప్ చేద్దాం. షార్ట్ సేల్స్ ఎలా వస్తాయి? నేను డైరెక్ట్గా దీంట్లో అప్లై చేసేస్తానండి. ఇదిగోండి, ఇదంతా రాయను నేను, దీంట్లో అప్లై చేసేద్దాం అనుకుంటున్నాను. సో నేనేం కనుక్కోవాలి? మనం వర్కింగ్ నోట్స్కి వచ్చేద్దాం. వర్కింగ్ నోట్స్ నేను పక్కకి వెళ్ళిపోతున్నాను. వర్కింగ్ నోట్స్ పక్కకు వస్తున్నానండి నేను. ఇదిగోండి వర్కింగ్ నోట్స్. ఫస్ట్ నేను కనుక్కోవాల్సింది రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ జీపీ కనుక్కోవాలండి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత నేను ఏం కనుక్కోవాలి? ఇంకోటి షార్ట్ సేల్స్ కూడా కనుక్కోవాలండి. ఈ రెండు కనుక్కుంటే వెళ్ళిపోతాం. అలాగే మూడోది అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ కూడా, అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ కూడా కనుక్కోవాలండి. దాన్ని నేను డైరెక్ట్గా కూడా అప్లై చేయగలుగుతాను. ఓకే, రాద్దాం. అడ్జస్టెడ్ కరస్పాండింగ్ ఇయర్, కరస్పాండింగ్ సేల్స్ అనండి, కరస్పాండింగ్ సేల్స్, రైట్. ఫస్ట్ పాయింట్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఏంటండి? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, మొత్తం రాయండి మీరు పరీక్షలో. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100, రైట్. ఇప్పుడు నాకు నెట్ ప్రాఫిట్ సమ్లో ఉందండి, నేను తీసుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మాకు, ఇదిగోండి. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 80,000 రూపీస్. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 70,000. 80,000 ప్లస్ 70,000 రూపీస్. క్లియర్? ఇదిగోండి 80,000 డైరెక్ట్గా ఇక్కడ రాసేస్తున్నా. 80,000 ప్లస్ 70,000 డివైడెడ్ బై మనకి 6 lakh రూపీస్ అండి లాస్ట్ ఇయర్ సేల్స్. అంతేగాని ఇవి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ముందున్నటువంటి డేట్కి కాదండి. అర్థమవుతుందా? మీకు నాలుగో రకం సేల్స్ చెప్పాను, అవి కాదు. సో మనం ఇంటూ 100 వేసేసి మనం గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు పైన తెలిసిపోతుంది కదండి, 1,50,000 బై 6 lakhs. 1,50,000 బై 6 lakhs ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వచ్చింది? 25% వచ్చిందండి. 25% వచ్చింది. ఓకే, 25% వచ్చింది. ఏంటి ఇది అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నీకేంటి? ఈ సంవత్సరం సేల్స్ నీకు 70,000 అని తెలుస్తుంది. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది కనుక్కోవాలి. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్, అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ అండి, సారీ, కరస్పాండింగ్ టర్న్ ఓవర్ ఆల్ సేల్స్ మైనస్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ అండి. సో అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ అంటే నీకు ఎంత ఇచ్చారు? 2,40,000 ఎంతో ఉన్నాయి సమ్లో, చూడండి ఇవి ఎక్కడ. ఇదిగోండి 2,40,000, 25% మార్క్డ్ అప్. సో రాద్దాం. 25% ఆఫ్ 2,40,000, అవునా? -70,000, అర్థమైందా? ఎంత వస్తున్నాయి చూసుకో. 3 lakhs మైనస్ 70,000, సో 2,30,000 వచ్చినాయి. దీని మీద మనం ఏం చేస్తామో, షార్ట్ సేల్స్ కూడా వచ్చినాయి కదండి, దీని మీద రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తాం. అంటే ఇదిగోండి 2,30,000 ఇంటూ 25%. చూసుకోండి, 2,30,000 ఇంటూ 25% వచ్చేటప్పటికి నీకు 57,500. ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ లీస్ట్ కలుపుతాం అనమాట. సో నేను ఇదంతా కాకుండా ఒక స్టెప్లో చెప్దాం అనుకుంటున్నా మీకు. ఏంటి అంటే మీకు ఇదిగోండి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దేని మీద? షార్ట్ సేల్స్ మీద. ఇదిగో డైరెక్ట్గా అప్లై చేస్తున్నా. ఆల్రెడీ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ తెలిసింది, దీని మీద ఇంక్రీజ్ డిక్రీజ్ ఏం చెప్పలేదండి. ఒక్కోసారి గ్రాస్ ప్రాఫిట్ మీద కూడా 2% పెరిగింది అలా చెప్తారు. 25% ఆఫ్, ఇదిగోండి ఒక్క స్టెప్లో ఇలా చేయొచ్చు. అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ అంటే ఏమని చెప్పాను నేను? ఆ, మనకి జీపీ ఎంతండి? 25%. మనం కనుక్కున్నాం కదా, రైట్, అంతే. ఈ మార్కప్ సేల్స్ ఎంతండి? మార్కప్ సేల్స్ 25% ఆఫ్. అర్థమవుతుందా? దేని మీద అండి? అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ మీద. అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్ ఎంత మీకు? చేయలేదు ఇంకా అడ్జస్ట్, నేను 2,40,000 రూపీస్ మీద చెయ్యాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ 70,000. ఇలా ఒక స్టెప్లో చేసేస్తానని చెప్పడానికి ఇది వేసానండి. సో అప్పుడు ఒక స్టెప్లో వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుంది అంటే నీకు ఇదిగోండి, అర్థమవుతుందా?
25% అనేది ఆర్జీపీ అండి. ఇదిగోండి ఆర్జీపీ, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. అడ్జస్టెడ్ యాన్యువల్ కరస్పాండింగ్ సేల్స్ అనేది ఏంటి అంటే ఈ పాయింట్ అండి. ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఏవి అంటే ఇవి. అర్థమవుతుందా? ఇలా ఒక స్టెప్లో రాసేసి మనం ఇందాక ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవచ్చు. ఎంత అంటే 57,500 రూపీస్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ మీకు. 57,500 రూపీస్ ఇలా రాసేస్తే అయిపోతుంది ఒక స్టెప్లో. ఇదిగోండి, క్లియరా? ఇవి షార్ట్ సేల్స్ అనమాట. ఇవి రెండు తీసేస్తే వచ్చేది ఏంటంటే షార్ట్ సేల్స్. ఓకే, ఇది మ్యాటర్ మనకి. రైట్, నెక్స్ట్ స్టెప్ తీసుకో. యాడ్ యాడ్ అడ్మిసబుల్ అడ్మిసబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి లీస్ట్ ఆఫ్ బిలో. రైట్, రాద్దాం. ముందు ఫస్ట్ ఏంటి, అండర్లైన్ చేసుకో దీన్ని. లీస్ట్ ఆఫ్ బిలో. ఫస్ట్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి? ఇదిగోండి, ఇక్కడ మనకి ఇదిగోండి. ఓకే, ఇక్కడ పైన సమ్లో ఇదిగో. ద కంపెనీ ఇంకర్డ్ ఆన్ అండ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 12,000 రూపీస్. 12,000. క్లియరా? సో 12,000 ఇక్కడ రాద్దాం. రైట్, తర్వాత దీంతో పాటు ఇంకా రెండు ఉన్నాయి కదండి. ఇది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ రాసుకో. సో అడిషనల్ ఎక్స్పెన్సెస్ 12,000 ఇంటూ నెట్ ప్రాఫిట్ 70,000 ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ మాకు తెలియదు, ఇప్పుడు రాద్దాము. ఇదిగోండి, ఆల్ ఇన్సూర్డ్ కావాలి, ఇన్సూర్డ్ కావాలి నీకు. ఇదిగోండి 70 ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 70,000 మనకు ఆల్రెడీ తెలుసు. తర్వాత టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ 1,20,000 వచ్చింది కదండి. ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కదండి. 70,000, 1,20,000 రాసుకో. ఎక్కడున్నాం మనం? ఇదిగోండి, ఈ కిందవన్నీ తీసేద్దాం. ఒక్క సమ్ అండి, క్లియర్గా వినండి అంతే. ఎంత వచ్చినాయండి మనకి? 80,000. మర్చిపోయాం, మళ్ళీ చూద్దాం. నెట్ ప్రాఫిట్ 80,000 అండి, సారీ, నెట్ ప్రాఫిట్ 80,000. 80,000, 80,000. క్లియరా? 80,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ 70,000, ఆల్ ఇన్సూర్డ్ వచ్చేటప్పుడు 1,20,000 అండి. ఇప్పుడు మనం అప్లై చేద్దాం, క్లాస్ తీసుకుంటాం. 80,000 ప్లస్ 70,000 1,50,000. ఈ కింద వచ్చేటప్పుడు 2 lakhs. సో 1,50,000 బై 2 lakhs ఇంటూ 12,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు నాకు 9,000 రూపాయలు వచ్చింది ఇక్కడ. 9,000 ఈజ్ ఈక్వల్ టు 9,000 అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, మూడో స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటండి మనకి? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇంటూ సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అండి. రైట్, మనకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ ఎక్కడా కనపడలేదు. సో మనం ఈ 70,000 రూపాయలని మనం అడిషనల్ సేల్స్ కింద తీసుకుంటాం, అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ కింద తీసుకుంటాం. సో మనకు 25% ఆర్జీపీ ఏదైతే ఉందో ఆఫ్ 70,000 ఎంత మనం చూద్దాం. 70,000 ఇంటూ 25%, 17,500 రూపాయలండి. 17,500 రూపీస్ వచ్చింది. సో ఒకసారి చూడండి, లీస్ట్ ఆఫ్ 3 అంటే నీకు 9,000. ఆ 9,000ని యాడ్ చేస్తాం దీనికి. ఏది? 57,500 రూపీస్ ఉంది కదండి, మిస్ అవ్వకూడదు. ఇదిగోండి, 57,500కి మనం 9,000 రూపీస్ని యాడ్ చేద్దాం. ఓకే, స్క్రీన్లో తెప్పిద్దాం. ఇదంతా 9,000 రూపీస్ని యాడ్ చేస్తున్నాం మనం. ఓకే, యాడ్ చేస్తే నీకు ఎంత వచ్చింది? క్యాన్సిల్ తీసుకో. 57,500 ప్లస్ 9,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 66,500 అండి. ఇక కంటిన్యూషన్ చేసేద్దాము. 66,500. ఓకే, ఈ వచ్చిన దాంట్లో నుంచి మనం ఏం చేయాలి అంటే ఏమైనా సేవింగ్స్ ఉంటే కనుక స్టాండింగ్ ఛార్జెస్ అవి తీసేయాలి. ఉన్నాయి సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ ఛార్జెస్. ఇదిగోండి 2,000 రూపాయలని ఇచ్చారు మనకి.
రూపీస్ అని ఇచ్చారండి సమ్లో. ఇదిగోండి పైన ఉన్నాయి, ఇదిగోండి 2000. సో ఆ 2000 రూపాయలు లెస్ చేసేసుకో. 2000 లెస్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 64,500 రూపీస్ వచ్చిందండి. దీన్ని ఏమంటారు అంటే గ్రాస్ క్లెయిమ్. గ్రాస్ క్లెయిమ్ అంటాం ఇది, రైట్. ఇక మనకి ఇక్కడ పైన రాసుకున్నాం కదండి, గ్రాస్ క్లెయిమ్ దగ్గర గ్రాస్ క్లెయిమ్ వచ్చేసింది. ఈ పాలసీ వాల్యూ తెలుసు, ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది మన సమ్ కంటిన్యూషన్. నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటి, ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి మనకి. గ్రాస్ క్లెయిమ్ ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇదిగోండి, లేదా 1 అండి, రోమన్ నెంబర్ 1. ఇప్పుడు రెండోది కనుక్కుంటున్నామండి, దీంతో ఇక అయిపోయింది మనకి. ఏంటి అంటే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సూరబుల్ వాల్యూ. అంటే మనం టోటల్గా ఇంత ప్రాఫిట్స్కి మనం ఇన్సూరెన్స్ చేశాము అని. ఎంత ప్రాఫిట్స్ అంటే మనం ఫైర్ యాక్సిడెంట్ జరిగే ముందు ఉన్నటువంటి 12 నెలల కాలానికి ఉన్నటువంటి సేల్స్కి వెళ్ళాలి. సో ఏం లేదు, సింపుల్. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ చూడాలి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ ఏంటి అంటే అడ్జస్టెడ్, దీని పేరు అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనాలి దీన్ని. అడ్జస్టెడ్ అంటే 12 నెలల కాలం అండి, అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్, రైట్. ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంతండి నీకు? 25% ఆఫ్. అడ్జస్టెడ్ అంటే 25% కదా, మళ్ళీ అడ్జస్ట్ చేయండి మార్కప్. అర్థమైందా? ఇదిగోండి ఆ 25% ఇదండి. మార్కప్ చేయమన్నారు కదా, పెంచమన్నారు కదా. ఇదిగోండి ఎంత మనకి, 5,60,000 రూపీస్ సేల్స్. ఇదిగోండి 5,60,000 ఆఫ్ 5,60,000, అంతే. డైరెక్ట్గా వేసేయడమే స్టెప్. ఇలా మనం ఏంటంటే సిఎస్ఈఎంఏలో స్టెప్స్ తగ్గించేసుకోవాలి. వాళ్ళు దిద్దేటప్పుడు ఈజీగా కనపడాలి వాళ్ళకి. ఇంటూ 25% అండి, 1,40,000 వచ్చింది నాకు. రూపీస్ 1,40,000 వచ్చింది, రైట్. ఇంకా సెకండ్ ఇదేంటి, 2 అయిపోయింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం పైన ఏదైతే ఉందో దీన్ని అప్లై చేయొచ్చుగా. గ్రాస్ క్లెయిమ్ తెలిసిపోయింది మనకి. ఓకే, రాద్దాం. గ్రాస్ క్లెయిమ్ ఎంత వచ్చిందండి నీకు? 64,500 రూపీస్. ఇదిగోండి 64,500 రూపీస్ ఇంటూ పాలసీ మనకి 1,40,000 ఎంతో చెప్పారు, మళ్ళీ చూద్దాము. తర్వాత ఇప్పుడు వచ్చింది 1,40,000. ఇదిగోండి మనకి అండర్ ఇన్సూరెన్స్ ఇక్కడ అనేది 1,40,000 పాలసీ, అందుకని 1,40,000 మనకి. పాలసీ ఎంత వచ్చింది నీకు? పాలసీ కూడా నీకు 1,40,000 అండి. ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూద్దాం మనం. 1,40,000 కాదు, ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఎక్కడో మిస్ చేసాం కదా, ఒక్క నిమిషం అండి. ఇంకో స్టెప్ ఉంది ఇక్కడ. 5,60,000 ప్లస్ 25% వేయలేదా, నేను వేయలేదుగా. ఒక్క నిమిషం. 5,60,000 ప్లస్ 25% అంటే 7 లక్షలు వస్తుంది. దాని మీద మనకి 25%. అది మ్యాటర్. ఇక్కడ మనం ఒక్క నిమిషం, 25% ఆఫ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మనం 5,40,000కి మనం కౌంట్ చేయలేదు. సో ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేసేసాను కదా. 1,75,000 వచ్చిందండి. 1,75,000 వచ్చింది నాకు, రైట్. సో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ అప్లై చేసాం. 1,40,000 కాదు ఇన్సూరబుల్ వాల్యూ, 1,75,000 అంటే అండర్ ఇన్సూరెన్సే చేసాం మనం. దీని ఎంత వస్తుంది అమౌంట్ చూసుకోండి. 64,500 ఇంటూ 1,40,000 డివైడెడ్ బై 1,75,000 ఈజ్ ఈక్వల్ టు నీకు 51,600 రూపాయలు వచ్చింది. మనం క్లెయిమ్ చేయాల్సింది ఇంత. అయిపోయింది. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్దాము. ఇదిగోండి స్టెప్స్ చూసుకోండి ఒకసారి. ఇదిగోండి షార్ట్స్ ఇదేంటి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నారు ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ 25%. తర్వాత షార్ట్ సేల్స్ 2,30,000. తర్వాత వచ్చేటప్పటికి జీపీ లాస్ట్. ఇదిగోండి ఈ స్టెప్స్ రండి మీకు అర్థమైన తర్వాత, అందుకని ఇక్కడికి వస్తాను నేను ఎప్పుడు కూడా. మనం స్టడీ మెటీరియల్ ఎలా ఉందో ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇలా స్టెప్ బై స్టెప్ చూడండి. నేను చెప్పింది అర్థమైన తర్వాత ఇక్కడికి రావాల్సిందే ఖచ్చితంగా. తర్వాత యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 12,000, అవునా. తర్వాత జీపీ రేట్ 17,500 రూపీస్, 70,000 మీద మనం. నెక్స్ట్ యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి ఇదిగోండి 9,000. మొత్తం లీస్ట్ ఆఫ్ ది అంటే 9,000. ఈ 9,000 రూపాయలని ఇదిగోండి స్టెప్స్ ఇలా తీసుకోండి. గ్రాస్ క్లెయిమ్, జీపీ లాస్ట్ ప్లస్ అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మైనస్ స్టాండింగ్ ఛార్జెస్ అంటే 64,500 రూపాయలు వచ్చిందండి. తర్వాత ఇన్సూరబుల్ వాల్యూ వచ్చేటప్పటికి నీకు 1,75,000 రూపీస్ వచ్చింది. ఇక్కడ 1,70,000 ఎందుకు వేశారు? 1,75,000 వేయాలి కదండి.
ఇది మన మ్యాటర్. ఇంతే. క్లియరా? ఇదిగో స్టెప్స్కి మాత్రం ఇక్కడ రండి. మీరు అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను ఇది చెప్పేది. ఈ అర్థం చేసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా రాయాలి అంటే ఇదిగోండి ఇలా తీసుకొని రాయండి. క్లియర్? ఓకే. ఇదంతా మనం ఎక్కడ చేసామంటే పక్కన చేసుకున్నాం. ఇదిగో ఇవన్నీ మనము చేసాము. ఇదిగోండి పక్కన చేశాను. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, షార్ట్ సేల్స్ ఇవన్నీ కూడా చేసాం. రైట్? సరే, ఇప్పుడు నేను ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. ఓకే. ఎగ్జామ్ ప్రాబ్లం. ఓకే అండి. ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ పేపర్, జూన్ 2024. మనకి డిసెంబర్ అండ్ డిసెంబర్ 2024 అండ్ 2023 ఏమో మీకు లాస్ ఆఫ్ స్టాక్ ఇచ్చారండి. ఈసారి జూన్ పేపర్ లో మనకి ఇది ఇచ్చారు. మరి ఈసారి ఇదే వచ్చదని అనుకుందామా? అవి అనుకోవడానికి లేదు. మనం సిఎస్ఈఎంఏలో చెప్పలేము. ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మాత్రం చెప్పగలను. ఓకే. ఇదిగోండి 7 మార్కులకి ఇచ్చారండి ఇంత పెద్ద లెక్క. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎన్నో లెక్క అది? ఆరో లెక్కలో సిక్స్త్ లో బి గానే ఇస్తున్నారు, సిక్స్త్ లో ఏగోనేమో బ్రాంచ్ ఇస్తున్నారండి. ఈ 3 టైమ్స్ నుంచి అలాగే జరుగుతుంది. ఈసారి కూడా అలాగే జరిగితే మనం ఒక మార్క్ మనం కూడా దీని మీద ఇలాగే ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అసర్టైన్ కాన్సెక్వెన్షియల్ లాస్ క్లెయిమ్. చూద్దాం. నేను ఇప్పుడు చెప్పాను కదా, దాన్ని లింక్ చేసుకోండి. ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కూడా అసలు ఏమి సేల్స్ ఇవన్నీ కూడా అనేది మనం ముందు రాసుకుందామండి. ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ 31st March విత్ సేల్స్ ఆఫ్ 25 lakh rupees. ఫినాన్షియల్ ఇయర్ ఎండ్స్ 31st March అన్నారండి. అంతేకాని నీకు ప్రమాదం జరగడానికి ముందున్న సేల్స్ అని చెప్పారా? చెప్పలేదు కదండి. ఇవి ఎందుకు పనికొస్తాయి అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి పనికొస్తాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఫైర్ 1st September ఫాలోయింగ్. పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్ 1st September to 1st February. ఈ పీరియడ్ ఏమంటారంటే ఇండెమ్నిటీ పీరియడ్ అంటారు. ఇదిగోండి. రైట్. నెట్ ప్రాఫిట్ 2,75,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 3 lakh rupees అండి. మనం ఇది దేనికి అండి? ఇది కూడా మనకి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటామండి ఇన్ఫర్మేషన్ తో. తర్వాత అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అంటే మనకి ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కనుక్కోవడానికి పనికి వస్తాయి. ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎలా వస్తాయి అంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కలిపితే ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ వస్తాయి. నెక్స్ట్ సమ్ ఇష్యూర్డ్ 6,16,000 పాలసీ. తర్వాత స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే అర్థం ఏంటి అంటే షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతాయి. ఇది అంతేనా? అంతే. ద ఫైండింగ్ ఆఫ్ షార్ట్ సేల్స్ కనుక్కుంటాము. టర్న్ ఓవర్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్ ఇది కూడా మనకు షార్ట్ సేల్స్. అవునా? ఓకే. ఈ రెండు షార్ట్ సేల్స్. నెక్స్ట్ యాన్యువల్ టర్న్ ఓవర్ దట్ ఈస్ 12 months ప్రిసీడింగ్ ద ఫైల్. ఇది ఎందుకంటే మనకి ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి. ఇన్సూరబుల్ వాల్యూ దీనికి ఏమైనా కావాలి అంటే మనం మార్కప్ ఏమైనా ట్రెండ్ ఉంటే 20% అలా చెప్పి 10% చెప్తారు, దాన్ని యాడ్ చేస్తాం, అడ్జస్ట్ చేస్తాము. అలాగే ఈ సేల్స్ కూడా ఏవి కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ కూడా మనం ఏమైనా మార్కప్ పర్సెంటేజ్ చెప్తే యాడ్ చేస్తాం. అలాగే ఇన్కమ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ 50,000 విత్ సేవింగ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇది ఎందుకు అంటే ఈ 50,000 నీకు అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కనుక్కోవడానికి యూజ్ అవుతాయి. తర్వాత రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ అంటే తగ్గేటటువంటి టర్న్ ఓవర్ ని అవాయిడ్ చేశారంటండి త్రూ అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఓకేనండి. 1,50,000 అంటండి. అడిషనల్ ఎక్స్పెన్సెస్ వలన సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి 1,50,000 ఇందాక సమలో లేవు కాబట్టి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ నే మనం దీనికి తీసుకున్నాము. ఇది ఎందుకు అవసరం అవుతుంది అంటే మనకి అడ్మిజబుల్ వాల్యూ కనుక్కోవడం దగ్గర మనం దీన్ని యూజ్ చేస్తాము. అడ్మిజబుల్ వాల్యూ దగ్గర మనం యూజ్ చేస్తాము. లీస్ట్ ఆఫ్ 3 అంటాం కదండి, ఇది ఒక పాయింట్ కింద తీసుకుంటాం. ఇది లేకపోతే మనం ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ మీద అప్లై చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ క్లాస్ స్టిప్యులేటెడ్. ఇదిగోండి వాళ్ళ క్లాస్ ప్రకారం ఏంటి అంటే ఇంక్రీజ్ టర్న్ ఓవర్ 10% అంటండి. దీన్ని దేటి వేటి మీద అప్లై చేస్తాం మనము? ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కునేటప్పుడు అలాగే ఇంకొకటి ఏంటి కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ ఉంటాయి కదండి, కరస్పాండింగ్ సేల్స్ షార్ట్ సేల్స్ అప్పుడు మనం దీన్ని వాడతాం. అలాగే ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ రేట్ అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి వచ్చిన మనకి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాం కదా, దానికి వచ్చిన తర్వాత ఆ దానికి దీన్ని యాడ్ చేస్తాం అన్నమాట. అంతే. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. మనం పక్కన చేద్దామంటే చేద్దాం. ఆల్రెడీ చేసిందే ఉందండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా నన్ను? చేద్దామా? ఇదిగోండి ఒక పాయింట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయండి ఇక్కడ మనం ఏమేం చేయాలో. ఓకేనా?
సరే, మీ కోరిక మీదకి సమ్ము చేద్దాము. ఇదంతా తీసేద్దామా? ఇక్కడ చేద్దాం పక్కన. నేను డైరెక్ట్ గా స్టెప్ తీసేసుకుంటానండి, రాసేస్తాను. ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, మీకు అది తెలియాలి. ఫస్ట్ నెట్ క్లైమ్ ఈజ్ ఈక్వల్ టు నీకు గ్రాస్ క్లైమ్ ఇంటూ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ రాసుకుంటే నువ్వు ఫస్ట్ ఏంటి, నీకు ఫస్ట్ స్టెప్ క్యాలిక్యులేషన్ ఆఫ్, ఇక్కడ మొదలవుతాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లైమ్, ఇది గ్రాస్ క్లైమ్, రైట్. సో మనకేం కావాలండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ సేల్ అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దేని మీద, ఆఫ్ షార్ట్ సేల్స్, ఇది కావాలి ఫస్ట్. షార్ట్ సేల్స్ ఇది కనుక్కోవాలి ఫస్ట్ పాయింట్, రైట్. మరి షార్ట్ సేల్స్ రావాలి అంటే డైరెక్ట్ గా రాసేద్దాం. ముందు నీకు ఆర్జీపీ కావాలి. ఆర్జీపీ కావాలి అంటే నువ్వు ఫార్ములాలోకి వెళ్ళిపో. ఇదిగోండి, ఇక్కడ నేను చేయట్లేదు. నెట్ ప్రాఫిట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. 2,75,000 అండి. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ నీకు 3 lakh రూపీస్ సమ్ లో ఉన్నాయి. 25 lakhs ఏంటి అంటే యాన్యువల్ టర్న్ ఓవర్. ఈ మొత్తం చేస్తే నీకు 25% వచ్చిందండి. సో నేను రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ స్పెషల్ గా చెప్పబోవటం లేదు. 25% ఆఫ్, రైట్. షార్ట్ సేల్ కనుక్కోవడానికి నేను ఒకటి చెప్పుకున్నా మీకు, ఏంటి, అడ్జస్టెడ్ అడ్జస్టెడ్ కరస్పాండింగ్ సేల్స్, అవునా? కరస్పాండింగ్ సేల్స్ మైనస్ నీకు ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, రైట్. సో మనకి 25% ఆఫ్ 10% ఇంక్రీజింగ్ అని చెప్పారండి. లాస్ట్ పాయింట్ లో కనబడిందా? 10% ఇంక్రీజ్ ఎక్కడుంది? ఇదిగోండి, 10% ఇంక్రీజ్ ఇక్కడ చెప్పారు. ఇంక్రీజ్ టర్న్ ఓవర్ స్టాండర్డ్ అండ్ యాన్యువల్ అనేసి రెండింటి మీద క్లియర్ గా ఇచ్చారు. 10% ఇవ్వకపోయినా కూడా ఆ రెండింటి మీద తీసుకుందాము. స్టాండర్డ్ టర్న్ ఓవర్ కరస్పాండింగ్ పీరియడ్ 7,50,000 అండి. మనకి యాక్చువల్ గా 2,25,000, రైట్. 2,25,000, 7,50 మైనస్ 2,25,000 ఇక్కడ రాసాము. ఇది వచ్చేటప్పటికి 10% ఆఫ్ 7 lakh, పోయింది మళ్ళీ, 7,50,000. ఇదిగోండి, ఒక స్టెప్ లో వచ్చేస్తుంది ఇలా, 7,50,000 రూపీస్. ఓకేనా? ఇది ఇది రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. సో మనకి ఎంత వస్తుంది, నీకు 25% మీద షార్ట్ సేల్స్ వచ్చేస్తున్నాయి నీకు. 25% అంటే 25% ఆఫ్ షార్ట్ సేల్స్ డైరెక్ట్ గా రాసేద్దామా? 7,50,000 కి 10% యాడ్ చేసి దాంట్లో నుంచి 2,25,000 తీసేస్తే నీకు షార్ట్ సేల్స్ వస్తాయండి. ఆ షార్ట్ సేల్స్ ఎంత అంటే నీకు, నేను ఇక్కడ కూడా డైరెక్ట్ వేసేసాను. సరే, స్టెప్ వేద్దాంలే మనం, ఇంకో స్టెప్ తీసుకుందామా? 7,50,000 కి 10% యాడ్ చేస్తే, ప్లస్ 10% యాడ్ చేస్తే 8,25,000 అండి. 8,25,000 మైనస్ 2,25,000 ఈజ్ ఈక్వల్ టు 6 lakhs. 6 లక్షలు. 25% ఆఫ్ 6 lakhs, ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 25%. 1,50,000 వచ్చిందండి. షార్ట్ సేల్స్ మీద మనం చేస్తే ఎంత వచ్చింది? 1,50,000 రూపీస్ వచ్చిందా? దీనికి మనం ఏం యాడ్ చేయాలి? ఇక్కడ నుంచి స్టార్టింగ్ సినిమా ఏంటి అంటే యాడ్, దీని పేరు రాద్దామా? దీన్ని క్లియర్గా ఇక్కడ రాద్దాం. ఒక పని చేద్దాం, ఈ 1,50,000 ఇక్కడ రాసేసి ఇక్కడ ఏం రాద్దాము అంటే లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 1,50,000, రైట్. దీనికి యాడ్ అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ లీస్ట్ ఆఫ్ బిలో. ఫస్ట్ పాయింట్, యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ సమ్ లో ఉన్నాయి. ఇదిగోండి, 50,000, 50,000 రూపాయలు రాసేయండి. యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 50,000 రూపాయలు. నెక్స్ట్ మనకి ఏమంటామండి, రెండో పాయింట్ ఇందాక చెప్పున్నా నేను, ఈ 50,000 ఇంటూ నెట్ ప్రాఫిట్ ఎంత రాసుకున్నాం మనం? పైన ఎక్కడ రాసామా? రాయలా.
నెట్ ప్రాఫిట్ 2,75,000, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 3 lakhs, 2,75,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 3 lakhs డివైడెడ్ బై మళ్ళీ నెట్ ప్రాఫిట్ 2,75,000 ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అండి. మనకి ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎక్కడున్నాయి అంటే ఇదిగోండి మొత్తం కలిపి పాయింట్ ఒక్క నిమిషం ఇదిగోండి ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 50,000, తర్వాత వచ్చేటప్పటికి నీకు అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఇచ్చారంట. ఎక్కడ ఇచ్చారు? అన్ఇన్సూర్డ్ పాయింట్ కూడా ఉంది ఎక్కడ అనేది చూద్దాం. ఓకే, టర్న్ ఓవర్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్, స్టాండింగ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్ 1st September, సమ్ ఇన్సూర్డ్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 50,000. ఓకే, 50,000 అన్ఇన్సూర్డ్. ఇన్సూర్డ్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నాయండి? ఇన్సూర్డ్ వెతకాలి వెతకాలి వెతకాలి. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కూడా ఉన్నాయి కదా, లైన్ గా చూద్దాం ఒకసారి. ఇవి సేల్స్, ఇది ఇండెమ్నిటీ పీరియడ్, ఇండెమ్నిటీ 6 months, నెట్ ప్రాఫిట్. ఇదిగోండి ఇన్సూర్డ్ 3 lakhs, 3 lakhs ప్లస్ 50,000, 3,50,000 మొత్తం కలిపితే 3,50,000 అండి మనకి. ఇదిగోండి మనం ఎక్కడున్నాము? ఇక్కడ ఉన్నాం. 3,50,000 ఆల్ ఇన్సూర్డ్ మల్టిప్లై చేసేసి ఎంత వస్తుందో మనం అప్లై చేసేద్దామండి. ఇక్కడ ఉంది, నేను అదే చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు చేసింది, టైం వేస్ట్ ఎందుకు మనకి. 46,000 అండి దీన్ని చేస్తే. తర్వాత మూడో పాయింట్, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. అవునా? అంటే నీకు అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ ఏదైతే ఉందో దాని మీద రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. సో 25% మనకి వచ్చింది. 25% ఆఫ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. మనకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ అనేది క్లియర్ గా ఇవ్వకపోతే మనం ఏవి తీసుకుంటామంటే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ తీసుకుంటాం. కానీ ఇదిగోండి 1,50,000 రూపీస్ క్లియర్ ఇచ్చాడు మనకి. సో 1,50,000 మీద 25% అప్లై చేసుకోండి. ఎంత వస్తే అంత ఇంటూ 25%, 37,500 అండి. సో మనకి లీస్ట్ ఆఫ్ 3 ఏది అయిందంటే ఈ 37,500 అయింది. రండి దీన్ని యాడ్ చేద్దాం. 37,000 కొంచెం కింద వేసుకుందాం స్టెప్. 37,500 రూపీస్ యాడ్ చేస్తే ప్లస్ 1,50,000 ఇది ఈక్వల్ టు 1,87,500 వచ్చిందండి. 1,87,500 వచ్చింది. దీంట్లో నుంచి సేవింగ్స్ తీసేస్తే వచ్చేది గ్రాస్ క్లెయిమ్ మైనస్ లెస్ సేవింగ్స్ ఇన్ ఇన్ సేవింగ్స్ ఇన్ అడిషనల్ ఎక్స్పెన్స్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అండి. మనకి 1,87,500 లో సేవింగ్స్ ఎంత అంటే సమ్ లో చూద్దాము. ఇదిగోండి 1,200 రూపీస్ 14,000 ఉండాలి. ఇదిగోండి సేవింగ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 14,000 రూపాయలు లెస్ చేసుకోండి. ఓకే, 1,87,500 మైనస్ 14,000 లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ మీకు 1,73,500 రూపీస్. రైట్, ఇది కూడా మనం ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లం మీకు వీడియోలో ఉంటుంది మొత్తం క్లియర్ గా. ఇది వచ్చింది కదా, దీన్ని ఏమంటాము అంటే మనం దీన్ని గ్రాస్ క్లెయిమ్ అంటారండి. గ్రాస్ క్లెయిమ్. ఇక రండి పైకి, ఇక్కడ ఒకటి రాసుకున్నాం కదా మనం ఎక్కడ. ఇదిగోండి నెట్ క్లెయిమ్. నెట్ క్లెయిమ్ అనగానే నీకు గ్రాస్ క్లెయిమ్ వచ్చేసింది. నీకు పాలసీ వాల్యూ తెలుసు, ఇన్సూరబుల్ వాల్యూ తెలియదు. సో అది కనుక్కుందాం మనం. ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుందామండి. రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 1 ఏంటి? గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడం అనమాట. ఇదిగోండి గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడమే రోమన్ నెంబర్ 1. ఇప్పుడు మనం 2కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి హెడ్డింగ్ పెట్టండి 2. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సూరబుల్ వాల్యూ. ఇది ఎలా వస్తుంది అంటే నీకు దేని మీద అప్లై చేస్తాము? ఆర్జిపి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆఫ్ దేని మీద? అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే కరస్పాండింగ్ ఇయర్. మనకి 12 months పీరియడ్ కి ముందు ఉన్నటువంటి పీరియడ్ ఉంది కదండి, ఏది యాక్సిడెంట్ జరిగే ముందు. ఇదిగోండి యాన్యువల్ టర్న్ ఓవర్ దట్ ఈస్ 12 months ప్రిసీడింగ్ ద ఫైర్ 28 lakhs. దీన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. 28 lakhs ని అడ్జస్ట్ చేద్దాం 10% కి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 25% ఆఫ్. అడ్జస్ట్ చేస్తే నీకు 10% కదండి. ఎంత? 28 lakhs మీద 10% ఆఫ్ 28 lakhs.
ఓకేనా, డైరెక్ట్ గా వేసేస్తున్నాను నేను ఇప్పుడు. 28 lakhs ప్లస్ 10% అని కూడా అనొచ్చు, డైరెక్ట్ గా వచ్చేసి ఇంటూ 25% అండి. 7,70,000 వచ్చింది. 7,70,000 వచ్చింది. ఓకేనా, 7,70,000 వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము అంటే, ఇదిగోండి మనకి సెకండ్ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, ఇన్సూరబుల్ వాల్యూ కూడా తెలిసిపోయింది. సో ఇక్కడ అప్లై చేసేస్తున్నాను. గ్రాస్ క్లెయిమ్ ఎంత అండి మీకు? 1,73,500. ఇదిగోండి నెట్ క్లెయిమ్ కనుక్కోబోతున్నా. 1,73,500 ప్లస్ పాలసీ వాల్యూ చూద్దాం ఒకసారి, నాకు గుర్తులేదు. 7,70,000 ఏమో ఇన్సూరబుల్ వాల్యూ. అసలు పాలసీ వచ్చేటప్పటికి మీకు ఎంత పాలసీ అంటే, ఇదిగోండి ఎక్కడ ఇచ్చారు మనకి పాలసీ, ఒకసారి చూడండి. పాలసీ పాలసీ వాల్యూ ఇదిగో, సమ్ ఇన్సూర్డ్ 6,60,000, అది అప్లై చేసేయండి, అయిపోయింది. 1,50,000 ఇదిగోండి ఇక్కడ 6,60,000, అంతేనా? 6,60,000 రూపీస్ అంతే. సో 1,73,500 ఇంటూ 6,60,000 డివైడెడ్ బై 7,70,000 ఈక్వల్ టు మనకి 1,48,714 వచ్చిందండి. 1,48,714. 1,48,000, 6,16,000 అండి. నేను ఎంత వేసాను, ఒక్క నిమిషం. 6,16,000 ఇది 16,000కి 60,000 వేసేసాను, 16,000. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1,73,500 ఇంటూ 6,16,000 డివైడెడ్ బై 7,70,000 వచ్చి మీకు 1,38,800 రూపీస్ వచ్చిందండి. ఇది అయిపోయింది. ఇది ఎగ్జామ్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మనం సిఎంఏకి వెళ్దాం మళ్ళీ. ఓకే అండి, నెక్స్ట్ మనం ఎగ్జామ్ పేపర్ అయిపోయింది, సిఎంఏకి వెళ్ళిపోదాము. స్టడీ మెటీరియల్ కి బ్రాంచ్ అకౌంటింగ్ వస్తుంది కదా, ఒక్క నిమిషం చాప్టర్ అడ్జస్ట్ చేస్తున్నాను. లాస్ ఆఫ్ స్టాక్ కదా ఇది, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ లో ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంతా సిమిలరే. సార్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్, ఇదిగో ఇది అయిపోయింది సమ్మన్. ఇప్పుడు నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోదాము. కొత్త పాయింట్ ఏమైనా ఉంటే చూద్దాం. డేట్ ఆఫ్ ఫైర్ September 1. ఇవన్నీ వీడియోస్ చేశాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఇంకా క్లియర్ గా అక్కడ చూసుకోండి. రివిజన్ క్లాస్ కదా ఇది. తర్వాత ఇండెమ్నిటీ పీరియడ్ 6 months. డేట్ ఆఫ్ ఫైర్ చాలా ఇంపార్టెంట్ అండి, September 1. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ డిస్ట్రప్షన్ September 1 to February 1. సమ్ ఇన్షూర్డ్ 1,08,900 పాలసీ వాల్యూ. సేల్స్ 6 lakh ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March. 31st March అండి, అంతేగాని మనకి ఈ September 1తో సంబంధం కాదండి. సో ఇవి ఏంటి అంటే మనకి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. మన టర్న్ ఓవర్ అనమాట ఇది, సంస్థలో టర్న్ ఓవర్. దీన్ని ఏమి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాక అడ్జస్ట్ చేయమంటే అప్పుడు చేయాలి అంతే. తర్వాత నెట్ ప్రాఫిట్ ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ 36,000 రూపీస్. మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఈ రెండు ఉపయోగపడతాయి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. తర్వాత రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 18% ఆల్రెడీ ఇచ్చేసారు. ఓకే, టర్న్ ఓవర్ డ్యూరింగ్ డిస్ట్రప్షన్ పీరియడ్ 67,500 రూపీస్. టర్న్ ఓవర్ అనమాట. డిస్ట్రప్షన్ పీరియడ్ అంటే ఏంటి అంటే దేనికి యూజ్ అవుతుందండి, ఇది మనకి షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఓకేనా, యాన్యువల్ టర్న్ ఓవర్ దేనికి, ఇన్సూరబుల్ వాల్యూ కండి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం అన్ని. ఇన్సూరబుల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి యూజ్ అవుతుంది. తర్వాత స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే షార్ట్ సేల్స్ కండి. దీన్ని బట్టే కదండి మనం షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, 2,25,000. నెక్స్ట్ దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే చేయాల్సి ఉంటుంది. తర్వాత
ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 12,000. ఓకే, స్టాండింగ్ చార్జెస్ 4,500. ఇదిగోండి ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 4,500 రూపీస్ డ్యూరింగ్ ద డిస్ట్రప్షన్ పీరియడ్. సేవ్ మనకి ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 12,000 విత్ ఏ సేవింగ్స్ ఆఫ్ సేవింగ్స్ ఏమో ఇవి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే 12,000 ఏమో మనకి ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ దగ్గర అడ్మిజబుల్ లీస్ట్ ఆఫ్ 3 అన్న దగ్గర ఇది తీసుకోవాలి. ఇవి సేవింగ్స్. తర్వాత రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ త్రూ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. మనకి అడిషనల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల 30,000 ఇవి తీసుకోవాలి. తర్వాత ఇంక్రీజ్ రేట్ ఆఫ్ జీపీ అంటే మనకు ఆల్రెడీ 18% ఇచ్చారండి. 2% యాడ్ చేస్తే మనకి 20% కి రీచ్ అవుతాం. తర్వాత ఇంక్రీజ్ టర్న్ ఓవర్ ఇందాక చేసిన లెక్కలో మాదిరే అంతే. ఇదిగోండి చూసుకోండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశామండి మనం ఇండివిజువల్ వీడియోలో. నేను ఇప్పుడు చెప్పిన మాదిరి మీరు ఏం చేయాలంటే ఈ మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా, ఇది మీరు ప్రాక్టీస్ కోసం చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం 8. A fire occurred on March 16, 2021 in the premises of Omega Limited. A loss of profit policy was taken by Omega Limited. 80,000 rupees policy value. Indemnity period 3 months. Net profit for the year ended. Net profit 56,000 అండి. స్టాండింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి ఆల్ ఇన్సూర్డ్ అన్నారండి. సో 49,600 రూపీస్ మొత్తం ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అట. తర్వాత ఏంటో చూద్దాం. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అండి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి ఈ ప్రాబ్లము. ఓకేనా, మన వీడియోలో ఉంటది. లేదు అంటే నేను ఇంకొక చోట నుంచి మీకు పెడతానండి చేసిన సమ్ మొత్తం కూడా. ఒక్క నిమిషం ఆగండి, 1 minute, సెకండ్. ఓకే, అడ్జస్ట్ చేద్దాం. చేసాం. ఇదిగోండి లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ లో మనం చేసేసాము. 7th మనకి ఇప్పుడు 9th ప్రాబ్లం అనుకుంటా. ఇదిగోండి ఇది ఇప్పుడు మనం. ఓకేనా, ఇది మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా నీకు ఇదిగోండి 9th ప్రాబ్లం సంబంధించి ఇదిగోండి వర్కింగ్ నోట్స్. ట్రెండ్ అనాలిసిస్ ఎలా చేసాం 2018, 19, 20లో. ఇక్కడ మీకు ఈ వీడియో మన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చాప్టర్ ఏదైతే ఉందో చెప్పాను నేను వీడియో లాస్ట్ దండి క్లాసు. ప్రాబ్లం నెంబర్ కూడా వేశాను నేను. ఇదిగోండి సేమ్ దీన్నే నేను అక్కడ రికార్డ్ చేశాను, వినండి. ఇదిగోండి. ఓకేనా, ఇదిగోండి. ఓకే, క్లియర్ గా రాసి చేశానండి నేను మొత్తం. ఇదిగోండి మొత్తం ఇన్సూరబుల్ వాల్యూ 1,19,680. దీన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ పైన ఎక్కడ అప్లై చేస్తాము, మనం పైన రాసుకుంటాం కదండి. ఇది ఇదిగోండి కోసం అనుకుంటా. అది లైన్ గా ఒక్కొక్కటి పాయింట్ కూడా రైట్. ఓకేనా, అది మీకు ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ ఎగ్జాంపుల్లో. ఓకే, ఇదంతా ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పింది పక్కన నేను చెప్పింది అంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియో ఉంది మన దగ్గర. చూడండి, చూడకుండా మాత్రం వెళ్ళొద్దు. చాలా సింపుల్ ఇది కూడా. ఎందుకంటే మనకి ఇవ్వరనేం లేదండి, ఇదే ఇస్తారేమో ఎవరికి తెలుసు. సో చూసుకుని వెళ్తాం మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ మనం ఇంకేం సమ్స్ చేయాలి. 7th ప్రాబ్లం ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో మనకి లాస్ ఆఫ్ స్టాక్ లో మనం అన్ని ప్రాబ్లమ్స్ చేయలేదన్నాను కదా. సో 6th ప్రాబ్లం ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ చేసాం మనం. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇక్కడ.
ఓకే. మనకి ఇక్కడ ఏం లేదు, బ్రాంచ్ అకౌంటింగ్ వెళ్ళిపోతా ఉంటుంది చాప్టర్, అది ప్రాబ్లం అవుతుంది కదా, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇవన్నీ అయిపోయినాయి నిన్న మనకి. ఏదైనా ప్రాబ్లం వదిలేసామా అనేది చూస్తున్నా నేను. ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చెప్పలేదు. ఇదిగోండి ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఓకేనా? రైట్. ఏమని అడిగారు అంటే నీకు ఫస్ట్ ప్రాబ్లంలో, ఏ ఫైర్ అక్కర్డ్ ఆన్ 15th September 2021 ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్, ఏమండి లాస్ ఆఫ్ స్టాక్ వచ్చాం ప్రాఫిట్ నుంచి. In the premises of say and go from the following figures calculate the amount of claim to be lodged with the insurance company for loss of stock అన్నారు. అంటే 15th September 2021, రైట్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే ముందు మన ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఏం కనుక్కోవాలండి? గ్రాస్ ప్రాఫిట్ అసర్టైన్ చేస్తాము. గ్రాస్ ప్రాఫిట్ అసర్టైన్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి చూద్దాం. ఇక్కడ ఏమన్నారు? డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ హ్యాస్ రైజన్ 10% అబౌవ్ లాస్ట్ ఇయర్స్ అన్నారంట. అంటే ఏంటి? కరెంట్ ఇయర్ లో చూసుకోవాలండి ఈ సంగతి ఏంటో. పర్చేసెస్ 10% పెరుగుతాయి అనుకున్నారు. సెల్లింగ్ ప్రైసెస్ హ్యావ్ గాన్ అప్ బై 5% అన్నారు. అదేంటి అంటే మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ దగ్గరికి వచ్చే వరకు ఆలోచించాలండి. మామూలుగా మనం ట్రేడింగ్ అకౌంట్ నార్మల్ గా వేసేద్దామండి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ నార్మల్ గా వేసేస్తే మనం ఓపెనింగ్ స్టాక్ వచ్చేటప్పటికి నీకు 40,000 ఓపెనింగ్ స్టాక్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి ఇటు పక్కన రాద్దాము, 60,000 రూపాయలు క్లోజింగ్ స్టాక్. ఓకేనా? ఎక్కడుంది? 1/1/2021. ఇదిగోండి 1/1/2021 అంటే దీని మీనింగ్ ఏంటంటే 31/12/2021 అని మీనింగ్. సో 60,000 రూపీస్ ఇటు సైడ్ రాద్దామండి. నెక్స్ట్ పర్చేజెస్ 2021 వచ్చేటప్పటికి 80,000 రూపీస్. తర్వాత సేల్స్ వచ్చేటప్పటికి 1,20,000 రూపీస్ సేల్స్. ఇంకేమీ లేవు, అంతే. చూద్దాం. మొత్తం యాడ్ చేసేస్తే నీకు 1,80,000 రూపీస్. ఓకే, 1,80,000 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటున్నామండి. 1,80,000 రూపీస్ నుంచి నువ్వు 1,20,000 అది తీసేయాల్సింది, అంతేనా? 1,80,000 మైనస్ 1,20,000 తీసేస్తే నీకు 60,000 రూపాయలు వచ్చిందండి జీపీ. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోబోతున్నాము. సో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కి మనకేంటి? సేల్స్ ఏవైతే ఉన్నాయో 1,20,000 రూపీస్ సేల్స్ ఉన్నాయి కదండి. సో 60,000 రూపీస్ బై 1,20,000 ఇంటూ 100. సో మనకు వచ్చింది ఏంటి అంటే రేట్ ఆఫ్ ఆర్జీపీ వచ్చిందండి మనకి. ఆర్జీపీ 50% వచ్చింది, రైట్. 50% వచ్చింది. దీంతో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళిపోతున్నాం. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏమని? డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ హ్యాస్ రైజన్ బై 10%. అంటే మనకి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అన్నారు. లాస్ట్ ఇయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇయర్ లెవెల్ ఎంత ఉందండి నీకు? లాస్ట్ ఇయర్ పర్చేజెస్ నీకు ఇప్పుడు మనం చేసాం కదా 80,000 ఉన్నాయి. ఈ 80,000 రూపాయలు పర్చేజెస్ ప్లస్ 10% ఉంటే ఎంత ఉంటుందండి నీకు? 80,000 ప్లస్ 10% అంటే నీకు 80,000, అదేనా పర్చేజెస్? అంతే, 80,000 ప్లస్ 10% అంటే 8,80,000 అవుతుందండి 10% యాడ్ చేస్తే. అలాగే సేల్స్ కూడా 5% అంట. సెల్లింగ్ ప్రైజెస్ హ్యావ్ గాన్ అప్ బై 5%. సో సేల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఇదిగోండి, ఇవి +5% అండి. ఇలా జరుగుతాయి అంట లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ గ్రాస్ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా మనం అప్లై చేయడానికి ఏమవుతుంది అంటే ఈ వీటి ఆధారంగా అంటే లాస్ట్ ఇయర్ పర్చేసెస్ అలాగే లాస్ట్ ఇయర్ సేల్స్ ఇలా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ గ్రాస్ ప్రాఫిట్, ఈ ఆ, మనకి ఏదైతే మనం కనుక్కున్నామో గ్రాస్ ప్రాఫిట్ అలా కాదండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ గ్రాస్ ప్రాఫిట్ తో మనం ఏం చేయాలి? మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం క్లోజింగ్ స్టాక్ కనుక్కోవాలి కాబట్టి ఈ ట్రెండ్ ఏమవుతుంది అంటే 10% మార్కప్ అన్నాం కదండి ఇందాక మనం ఒక సమ్ లో. అంటే 80,000 రూపాయలని 10% పెంచి అలాగే 60,000 ఎప్పుడు లాస్ట్ ఇయర్ మనకి ట్రెండ్ ఏదైతే ఉందో వాటి మీద అప్లై చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి వాటి ఆధారంగా వచ్చేటటువంటి ప్రాఫిట్ తో మనకి వచ్చే క్లోజింగ్ స్టాక్ మారుతుంది కదా, అలా చేయమంటున్నారు మనకి. సో మనకి ఇక్కడ సమ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇదిగోండి నేను ఇక్కడ చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ పక్కన చెప్పాను. ఇదిగోండి మనకి మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అని రాసుకుని ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ 60,000 రూపాయలు, 60,000 ఇచ్చినట్టుగానే. అలాగే పర్చేజెస్ 1,76,000 రూపీస్ పర్చేజెస్. ఓకే, ఏవి ఇక్కడ ఇచ్చారండి? ఇదిగోండి 1,60,000 రూపీస్
యాక్సిడెంట్ జరిగిన ఇయర్ లో 1,76,000 ఉన్నదన్నట్టు రాసేసాము. అలాగే యాక్సిడెంట్ జరిగిన సంవత్సరంలో సేల్స్ అండి. సేల్స్ ఎంతండి? యాక్సిడెంట్ జరిగిన సంవత్సరంలో మనకి 2,10,000 అండి. ఇదిగోండి సేల్స్. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో అవి కూడా ఉన్నవి ఉన్నట్టు రాసేసాం మనం. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. మరి దేని మీద అండి మీరు మనకి పర్సంటేజ్ ఇచ్చారు దేని మీద అంటే, మనకి లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా, అంటే ఏవి మార్చకూడదు. మనం ఓపెనింగ్ స్టాక్ అలాగే తీసుకోవాలి. అంటే ఈ ఇయర్ ఏదైతే కరెంట్ ఇయర్ లో ఉన్నాయో కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ నే నువ్వు ఇక్కడ రాసుకోవాలి. కరెంట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ 60,000. అలాగే నువ్వు మార్చాల్సింది ఏంటి అంటే ఓన్లీ పర్చేజెస్ మనకి 1,60,000 మనం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుని మనల్ని మార్చమంటున్నారు. అంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాకే తీసుకోవాలండి. కానీ మన పర్చేసెస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏంటి 1,76,000 ఇంటూ 100/110 వేసుకుంటే 1,60,000 రూపీస్ వచ్చింది. ఓకేనా? అలాగే నువ్వు పర్చేసెస్ మార్చుకున్నావు. ఇదిగోండి 80% మీద కాదండి. ఇది కాదు, ఇలా అప్లై చేయకూడదు. ఇలా కాదు, మనం ఈ ఓపెనింగ్ స్టాక్ ఏదైతే ఉందో సేమ్ ఓపెనింగ్ స్టాక్ ప్రీవియస్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ నే మనం తీసుకుంటాము. కానీ మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 1,76,000 రూపాయల్ని, అలాగే మనకి సేల్స్ ఏవైతే ఉన్నాయో 2,10,000 రూపీస్ ని మనం మార్చుకోవాలండి. దీనికేమో మనం 10% అంటే 110 కి ఈక్వల్ గా ఉంది. ఇది 110 కి ఈక్వల్ గా ఉంది ఇది. సో మనకు కావాల్సింది 100%. 100% కి మనం రాసుకోవాలి. సో 100% ఈక్వల్ అయితే 1,60,000 రూపీస్. అలాగే సేల్స్ వచ్చేటప్పటికి 2,10,000 అన్నారు కదండి. 2,10,000 105 కి ఈక్వల్ గా, అంటే ఏంటి 100 కి సమానంగా మనకి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 2 lakhs అలాగండి మనం తీసుకోవాలి. అంటే మనం ఈ కరెంట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో వీటిని బట్టే మనం వాటిని అడ్జస్ట్ చేయాలి. అది ఇక్కడ విషయం. క్లియరా? ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్ లో 50% కనుక్కున్న తర్వాత ఇదిగోండి మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ లో కరెంట్ ఇయర్ అలాగే ప్రీవియస్ ఇయర్ రాసుకుని ఓపెనింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఈ 60,000 రూపీస్ సేమ్ ఇదే అప్లై చేసుకుంటామండి. దీన్ని మాత్రం మనం లాస్ట్ ఇయర్ దాని ప్రకారం మనకి ఏంటంటే 110 అనమాట సమానము. ఇదిగోండి అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం 110. సో లాస్ట్ ఇయర్ ఈ ప్రకారం ఎంత ఉంది అంటే 100% సమానంగా తీసుకున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ తో మనకి కంపేర్ చేస్తే 5% పెరిగి మనకి 2,10,000 అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి ఈ ప్రకారంగా చూసుకుంటే 2,00,000. ఈ రకంగా చేసుకుని మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి ఫస్ట్ మనం ఇదిగో 1,32,000 రూపీస్ కనుక్కునే ముందు మనం లాస్ట్ ఇయర్ కనుక్కుంటాం కాబట్టి ఫస్ట్ 1,20,000 ఫైండ్ అవుట్ చేస్తామండి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇదిగోండి 50% ఆఫ్ 2 lakhs లాస్ట్ ఇయర్ గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ లాస్ట్ ఇయర్ 1,00,000 రూపీస్ వచ్చిందండి. ఈ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ మనం 10% యాడ్ చేసుకుని, లాస్ట్ ఇయర్ ని బట్టి మనకి ఈ సంవత్సరం ట్రెండ్ ఫాలో అవుతున్నారని చెప్పారు కాబట్టి 10% యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 1,32,000 రూపీస్ వచ్చిందండి. ఆ 1,32,000 మనకు కావాలి. ఈ గ్రాస్ ప్రాఫిట్ తో మనకేం పని లేదు. మనకి మెయిన్ ఏంటంటే ఈ 1,32,000 రూపీసే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కి కావాల్సినటువంటి స్టాక్ కోసం. ఆ 1,32,000 లో నుంచి మన సాల్వేజ్ వాల్యూ ఏదైతే ఉందో 4,000 ఇచ్చారు కాబట్టి లెస్ చేస్తే వచ్చేది నీకు 1,28,000 అండి. ఇంతే సమ్. ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లము. ఓకేనా? రైట్. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనం న్యూమరికల్ ప్రాబ్లం అనేసి హెడ్డింగ్ పెట్టి మరి నేను చెప్పాను. ఓకేనా? అవి కొంచెం డెప్త్ గానే ఉంది. అడిగారు స్టూడెంట్ అంతకుముందు. ఒకసారి చూద్దాం. న్యూమరికల్ ప్రాబ్లమ్ లో నీకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ మీద ఉంది. మీకు రివిజన్ పనికి వస్తుందండి. ఒకసారి చూసుకోండి. లాస్ ఆఫ్ ప్రాఫిట్ చేస్తే మాత్రం రివిజన్ పనికి వస్తుంది. అలాగే నేను ఈ సమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదిగోండి ఇల్యూస్ట్రేషన్ 7. ఒకసారి మీరు టైం ఉంటే కనుక మన వీడియో చూసుకోండి. 7th ప్రాబ్లం అని పెట్టేసి చెప్పున్నాను. విషయం ఏం లేదు, చాలా ఈజీనే ఇది కూడా. ఓకేనా? లాస్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకసారి న్యూమరికల్ ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియో క్లోజ్ చేసేద్దాము. ఇదిగోండి ఇది నార్మల్ ఎక్కడ చెప్పేస్తాను. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ ఫర్ లాస్ ఆఫ్ స్టాక్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నారు కదా. మనకి ఇదిగోండి ఈ పాయింట్స్ అన్ని లైన్ గా చూద్దాము. అసలు ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ ఇవన్నీ చూద్దాం ఫస్ట్. ఇదిగోండి ఇంపార్టెంట్ సమ్స్ అండి ఇవన్నీ కూడాను. ఇన్ 2022 ద పర్చేస్ ప్రైజెస్ రైజ్డ్ బై 20% అబోవ్ ద లెవెల్ ప్రివైలింగ్ 2021. 2021లో ఉన్న దానికన్నా కూడా మనకేంటి 2022లో
పెరిగినట్టు చెప్తున్నారు. తర్వాత ఇన్ 2022 ద సెల్లింగ్ ప్రైసెస్ హైక్డ్ బై 10% ఓవర్ ద లెవెల్ ప్రివేలింగ్ 2021. తర్వాత సాల్వేజ్ వాల్యూ ఆఫ్ స్టాక్ 20,000 రూపీస్. ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ ఫర్ 1,48,750 టు కవర్ ద లాస్ ఆఫ్ స్టాక్ బై ఫైర్. ఓకేనా, దీని గురించి కూడా నేను చెప్పానండి, ఒకసారి చూడండి. న్యూమరికల్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. దీనికన్నా ముందు ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం కదండి. ఓపెనింగ్ స్టాక్ 1,35,000 రూపీస్. ఇదిగోండి, ఓపెనింగ్ స్టాక్ 1,35,000 రూపీస్. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 1,50,000 రూపీస్. ఇదిగోండి అమౌంట్ చూసుకోండి ఇక్కడ. ఓపెనింగ్ స్టాక్ తర్వాత క్లోజింగ్ స్టాక్ 1,50,000. ఇది ఓపెనింగ్ స్టాక్ రాసుకున్నామండి. తర్వాత పర్చేజెస్ 9,50,000, సేల్స్ 12,00,000. ఒకసారి చూడండి, పర్చేజెస్ వచ్చేటప్పటికి 9,50,000, తర్వాత సేల్స్ వచ్చేటప్పటికి 12,00,000. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగిటిని రాసుకుని మనం ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్ కనుక్కొని మనం 3,00,000 రూపీస్ జీపీ వస్తే 25% మనకి ఏమొచ్చింది అంటే మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందండి 25%. దాంతో మనం ఏం చేసాము అంటే మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద పీరియడ్ రాసుకుని మనం స్టార్ట్ చేసాం. ఎలా చేస్తాం మనం? ఓపెనింగ్ స్టాక్ 1,50,000, అలాగే 1,50,000 ఓపెనింగ్ స్టాక్ రాసుకుంటామండి. ఇదిగోండి, ఎక్కడి నుంచి రాసుకుంటాం మనం? లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ స్టాక్ ఏదైతే ఉందో మనం ఆ స్టాక్ తీసుకున్నాం. ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ లో మనం రాసినటువంటి ఇదిగోండి 1,50,000 రాసుకున్నాం. సేమ్ మార్చకుండా ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం చూడండి, అలాగా ఇప్పుడు మొదటి ప్రాబ్లం చేసామా? ఏది సిఎంఏ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ రాస్తున్నా. సిఎంఏ లో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇక్కడికి వచ్చా. ఇదిగో నెక్స్ట్ మనకి ఏమంటున్నారు? లాస్ట్ ఇయర్ ని బట్టి చెప్పమంటున్నారు. అంటే ఈ 8,00,000 రూపాయలు మనకి ఈ సంవత్సరం ఉన్నాయి అంటే ఇదిగోండి 8,00,000 రూపీస్ ఇక్కడ రాసుకుని మనకి ఏమవుతుంది? ఈ 8,00,000 రూపీస్ మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా పాయింట్ 20%. In 2022, the purchases price is raised by 20% above the level prevailing 2021 ఏదైతే ఉందో అర్థమవుతుందా? అంటే దానికన్నా ఇప్పుడు 20% మించి అంట. అంటే అప్పుడు ఎంత అంటే 100% ఈక్వల్ గా నువ్వు తీసుకోవాలి. సో ఇది 120కి సమానము లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. సో 8,00,000 రూపీస్ బై ఇంటూ 100/120 అర్థమైందా? అలాగే 10% సేల్స్ చెప్పారండి. సేమ్ మనం సిఎంఏ మన స్టడీ మెటీరియల్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లం న్యూమరికల్ ప్రాబ్లం గా ఇచ్చారు. ఇదిగోండి 9,90,000 అలాగే 9,00,000 రూపీస్, రైట్? అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అన్ని నార్మల్. ఆ రెండు పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు ఈ 2021 ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తో మనం ఇది కనుక్కోవాలి. ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ కనుక్కోవాలి. 2021 ఇన్ఫర్మేషన్ తో అన్సోల్డ్ స్టాక్ కనుక్కున్న తర్వాత మనకి పర్చేజెస్ కు సంబంధించే కదండి అన్సోల్డ్ స్టాక్. మనం కొన్నటువంటి సరుకుకు సంబంధించే మనకి అన్సోల్డ్ స్టాక్ కాబట్టి అన్సోల్డ్ స్టాక్ అనకూడదు. దీన్ని ఏమనాలి అంటే స్టాక్ ఎట్ డేట్ ఆఫ్ ఫైర్ అనాలి, రైట్? మన స్టాక్ ఏదైతే ఉందో అది పర్చేజెస్ లో ఉన్నదే కాబట్టి ఇదిగోండి ప్లస్ 20% మనం ఇక్కడ అప్లై చేసామండి. అప్లై చేస్తే మనకి 1,70,000 వచ్చింది. ఇదిగోండి 1,70,000, రైట్? ఇది ఇక్కడ నుంచి మామూలు అసలు మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ఇది వచ్చేసిందిగా. 1,70,000 డైరెక్ట్ గా మన సమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక మన జీపీ కనుక్కుంటే 2,10,000 వచ్చింది, అంతే. ఓకేనా? సేమ్ మనకి సిఎంఏ బుక్ లో ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి మీకు ఏంటంటే ఆ, ఇది 2018-17 ఏదో టైంలో 19లోనో ఇలాంటి లెక్క ఇచ్చారండి. ఓకేనా? ఇది న్యూమరికల్ ప్రాబ్లము 1. మన ఫస్ట్ ప్రాబ్లం మోడలే. ఇలాంటి లెక్కలు వదిలేయొద్దు, కన్ఫామ్గా చూసుకుని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లమా? ఇది సెకండ్ ప్రాబ్లం కదా, రైట్? ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ చూడండి. దీంట్లో కూడా కొంచెం టిపికల్ పాయింట్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్. అవి కూడా చూద్దాం మనం. ఇదంతా తీసేద్దాం, ఇంతకుముందు చెప్పిన వీడియో. న్యూమరికల్ ప్రాబ్లం అని పెట్టేసి మనం వీడియో చేసాము. కొంచెం డెప్త్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇక్కడ కూడా నేను. ఓకే, ఇక్కడ ఏమన్నారండి? ఎక్సెంట్కో సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ స్టాక్ డ్యూ టు ఫైర్ ఆన్ 31/3/2022. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ పర్చేజెస్ ఫర్ ఇయర్ 2021 అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్లోకి ఇన్ఫర్మేషన్ అండి. ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ వేసేద్దామా మనం? ట్రేడింగ్ అకౌంట్ 3,20,000 ట్రేడింగ్ అకౌంట్లో తీసుకుంటాము. సేల్స్ అలాగే
4,05,200 అండి. పర్చేసెస్ వచ్చేటప్పటికి ఇది ఈ మన మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్, ఇది కూడా మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ అండి. స్టాక్ వచ్చేటప్పటికి 1121 ఓపెనింగ్ స్టాక్, తర్వాత క్లోజింగ్ స్టాక్, ఈ 4 ఇన్ఫర్మేషన్స్ తో మనం వెళ్తాము. వెళ్లే ముందు ఇక్కడ ఒక విషయం అన్నారు, ఏమిటి అంటే an item of goods purchased in 2020 at a cost of 20,000, అంటే 2020 నుంచే మొదలు పెట్టారండి ఈ సినిమా ఇక్కడ. 2020లోనే 20,000 రూపాయలు క్లోజింగ్ స్టాక్ ఏదైతే మనకు ఉందో దాన్ని 12,000 రూపాయలకు విలువ కట్టారండి. అర్థమవుతుందా? అండ్ ఐటమ్ ఆఫ్ గుడ్స్ పర్చేజ్ 2021లో కొన్నటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్ని ఎంతకు విలువ కట్టారు అంటే ఆ స్టాక్ని 12,000 అంటే 20,000 రూపీస్ అంట. అసలు యాక్చువల్ కాస్ట్ 20,000 అయితే దాన్ని 12,000గానే రాశారట. అంటే మనము చేసేటటువంటి ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇది ఓపెనింగ్ స్టాక్. ఎందుకు అంటే ఇది 2020 స్టాక్ కాబట్టి మనం చేసేటటువంటి ఓపెనింగ్ స్టాక్ ఏదైతే ఉందో 1121 స్టాక్ ఏదైతే ఉందో ఈ 76,800 రూపాయల్లో 12,000 రూపాయలని రైట్ ఆఫ్ చేశారు. కానీ ఆ స్లో మూవింగ్ ఐటమ్ ఎంత అంటే 20,000. సో మనం ఏం చేస్తామంటే మిగిలినటువంటి 8,000ను కూడా తీసి పక్కన పడేయాలి. ఇదిగోండి, ఇది అర్థమవుతుందా? 76,800 రూపీస్. ఇదిగోండి, 20,000 వాజ్ వాల్యూడ్ ఎట్ 12,000 రూపీస్ అనగానే మనం ఏం చేయాలి? ముందు అబ్నార్మల్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసేయాలి. 12,000ని తీసేసిన తర్వాత హాఫ్ ఆఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ డ్యూరింగ్, ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నారంటే దానిలో హాఫ్, ఆ 12,000లో హాఫ్ ఏదైతే ఉందో దానిని 5,200కి అమ్మారట. అంటే 2021లోనే అమ్మారు కాబట్టి మన 2021 సేల్స్ ఏవైతే ఉన్నాయో 5,200 రూపాయలు మనం తీసేసాము. అబ్నార్మల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో తీసేస్తే యాక్చువల్ సేల్స్ 4,00,000 రూపీస్. తర్వాత క్లోజింగ్ స్టాక్ దగ్గరికి వచ్చాం మనం. ఇదిగోండి, పర్చేసెస్ నుంచి లెస్ చేయకూడదండి, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ సేల్స్ కాబట్టి తీసేయకూడదు. తర్వాత క్లోజింగ్ స్టాక్ వచ్చామండి. మనం క్లోజింగ్ స్టాక్ 63,800 రూపీస్ మనకి ఇచ్చారా సమ్లో అంటే ఇచ్చారండి. 63,800 రూపీస్ రాసుకుని మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ స్టాక్ వాజ్ వాల్యూడ్ ఎట్ 4,800 రూపీస్. రిమైనింగ్ స్టాక్ని వాల్యూ చేశారంటే ఈ సంవత్సరంలో. సో ఆ రిమైనింగ్ స్టాక్ 4,800 రూపీస్ కలిసి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసేస్తే ఇదండి 58,800 వచ్చింది. ఓకే, అక్కడ అట్టి పెట్టండి మీరు. ఇక దాంతో మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటే 18.5% వచ్చిందండి 74,000 రూపీస్ మీద. సో అయిపోయింది. ఇప్పుడు మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్లోకి వచ్చినప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ని 58,800 రూపీస్ రాసుకుని తర్వాత పర్చేజెస్ యాజ్ ఇట్ ఈస్ 1,08,000 రాసుకున్నామండి. సేల్స్ వచ్చేటప్పటికి 1,22,000లో నుంచి ఈ 2,800 ఎందుకు తీసేసామంటే అబ్నార్మల్ ఐటమ్ ఉందండి, అందుకని తీసేసాము. దీని గురించి చెప్తానండి. ఇక్కడ నేను ఇచ్చాను, ఒక్క నిమిషం. మెమోరాండం ట్రేడింగ్ అకౌంట్ వచ్చేటప్పటికి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఏమంటున్నారో చూద్దాం. ఈ 5,200 వరకు పాయింట్ అయిపోయింది కదా, ఆపేయండి ఇక్కడికి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 1/4 ఆఫ్ ది ఒరిజినల్ స్టాక్ వాజ్ సోల్డ్ ఫర్ 2,800 ఇన్ ఫిబ్రవరి 2022. అంతకన్నా ముందు ఏమైనా అమ్మామా? అమ్మాము. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. హాఫ్ ఆఫ్ దీస్ గూడ్స్ వర్ సోల్డ్ డ్యూరింగ్. హాఫ్ ఆఫ్ దీస్ గూడ్స్ అంటే ఒరిజినల్గా గూడ్స్ ఎంత అండి? 20,000. అవునా? ఇదిగో పక్కకు రండి ఇక్కడ. ఇది ఒరిజినల్ గూడ్స్ 20,000. దీన్ని రెండు భాగాలు చేస్తే, హాఫ్ రెండు సగాలు చేస్తే మనకి ఎంతండి? 10,000, 10,000. అవునా? రైట్. అయితే ఏమైంది? మనకి ఇలా వద్దాం. ఇక్కడ ఇలా కన్నా వేసుకునే కన్నా కూడా ఇంకో సింపుల్ టెక్నిక్లో చెప్తాను మీకు. ఏంటంటే ఇలా కాకుండా ఇక రండి. మొత్తం ఒరిజినల్ స్టాక్ 20,000 అండి. 20,000లో మనకు వచ్చేటప్పటికి దీంట్లో హాఫ్ ఎంత అండి? మనకి హాఫ్ ఎంత? 10,000 కదా. ఇదిగోండి 10,000. హాఫ్ ఆఫ్ ఒరిజినల్ స్టాక్, హాఫ్ ఆఫ్ 20,000 అంటే ఈజ్ ఈక్వల్ టు నీకు 10,000 అండి. క్లియరా? రైట్, 10,000. అయితే దీన్ని ఎంతకు అమ్మారంటున్నారు? నీకు 5,200కి అమ్మారు. ఎప్పుడు? 2021లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీంట్లో 1/4 స్టాక్ అంటే దేంట్లో? దీంట్లో పై దాంట్లో యారో మార్క్ చేశాను. 1/4 స్టాక్ అంటే 1/4 స్టాక్ ఆఫ్ ఒరిజినల్ అన్నారు అంటే నీకు ఎంత వస్తుందండి? 1/4 అంటే 5,000 రూపాయల సరుకు. దీన్ని కూడా అమ్మారా? అమ్మారండి. ఎంతకు అమ్మారు అంటే నీకు క్లియర్గా చెప్పారు. చూడండి ఇక్కడ పాయింట్. నేను ఇక్కడ స్పీడ్ అయ్యాను అనుకుంటే మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోకి వెళ్ళిపోండి. ఇదిగోండి, ఎంత కమ్మారు అంటే దాన్ని 2,800 రూపీస్కి అమ్మారండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యింది పిల్లలు, అంతే, అంతకన్నా ఏం లేదు. 2,800కి అమ్మారు. ఇది ఎక్కడ కలిసి ఉందండి? 2022 సేల్స్లో కలిసి ఉందండి. అర్థమవుతుందా? 2021 సేల్స్లో కలిసి ఉంది. అలాగే ఇది 2021, అలాగే ఇది 2022 సేల్స్లో కలిసి ఉన్నాయండి ఈ అమౌంట్. సో ఎలిమినేట్ చేయడానికి రాశాను. తర్వాత ఒరిజినల్ స్టాక్ అన్నారండి. ఇక ఒరిజినల్ స్టాక్ అంటే ఇంకెంత మిగులుతుందండి? ఈ 20,000లో 10,000, 5,000 పోయి ఇంకెంత మిగులుతుంది మనకి? చెప్పండి. ఇదిగోండి పాయింట్ చూద్దాం మళ్ళీ.
రైట్. ద రిమైనింగ్ స్టాక్ వాజ్ వాల్యూడ్ ఎట్ 60% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. 60% అంట. రిమైనింగ్ ఎంత అంటే నీకు 5,000. దీంట్లో రిమైనింగ్ ఎంత అండి? ఇక 5,000. 5,000ని ఎలా వాల్యూ చేశారంటే 60% సమానంగా, అంటే 3,000 రూపాయలకి వాల్యూ చేశారు అంతే. ఇక మనకి ఇదంతా సమ్మ మామూలేనండి. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ స్టాక్ పర్చేసెస్ ఇచ్చింది ఇచ్చినట్టు రాసుకోండి. తర్వాత సేల్స్ అబ్నార్మల్ సేల్స్ ఏవైతే ఉంటే తీసేస్తే 1,20,000 అండి. తర్వాత 69,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇదిగోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 69,000 రూపాయలకి మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడికి వచ్చేసేయండి. 69,000 రూపాయలు ఇదేనా సమ్ము మనకి? ఓకే. ఇదిగోండి. ఇది ఇంకో లెక్కకి వెళ్ళిపోయాం. 69,000 ఇక్కడ ఉంది మనకి, పైన రాసామా? ఏం లేదు. ఆ 69,000 రూపీస్ సరుకు ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఆ, ఏది మన సమ్, ఇదిగోండి 48,000 అన్నారు కదా. ఈ 24,000 రూపాయలు సేవింగ్స్ అండి మనకి. సో నీకు +3,000 మైనస్ సేవింగ్స్ అయితే 24,000. ఓకే. ఇక్కడ నీకు ఎంత వచ్చింది? 69,000 వచ్చింది. ఏది మన సమ్ము ఎక్కడ పోయింది? ఇదిగోండి 69,000 వచ్చింది కదా మీకు. ఈ 3,000 రూపాయలు ఉన్నాయి కదండి. 3,000 రూపాయలుగా విలువ కట్టారు. ఇక మిగిలిన దాన్ని మనకి 69,000 రూపాయలు వచ్చిందండి. ఎప్పుడు? ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ వరకు. సో 69,000 రూపీస్కి ఇప్పుడు మనం 60%గా వాల్యూ చేసిన 3,000 కలిపితే మొత్తం వచ్చేటప్పటికి 72,000 అండి. అయితే ఈ 72,000 నుంచి మనం ఏమి లెస్ చేయాలి అంటే 24,000 స్టాక్ని రక్షించబడినటువంటి సరుకు తీసేసేయి. 24,000 తీసేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 48,000 అండి. ఇది మనల్ని అడిగింది అంతే. ఇదిగోండి. యాక్చువల్ లాస్ ఎంత జరిగిందని అడిగారు అంతే. ఓకేనా? ఇదిగోండి. ఈ ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చున్నారండి. ఇలాంటిసే మనం ఇప్పుడు చేసింది ఇదేనా కొంపతీసి కాదు. మీరు ప్రాక్టీస్ కింద చేసుకోండి. ఇది మీకు ఏమైనా కావాలంటే ఇక్కడే ఉంది అంతా కూడా. ఇదిగోండి సేమ్. ఓకేనా? ప్రాక్టీస్ కింద యూజ్ చేసుకోండి. ఇదిగోండి. ఇదిగోండి సమ్. ఇది ఆన్సర్ 39,332. క్లియరా? ఇదిగోండి. సేమ్ నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పటివరకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఇదిగోండి న్యూమరికల్ ప్రాబ్లం. ఓకే. ఇదిగోండి. క్లియరా? కొత్త పాయింట్స్ ఏం లేవు. అన్నీ కూడా మనకు తెలిసిన పాయింట్సే. ఇదిగోండి. రైట్. కొత్త పాయింట్ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని నేను అవసరం లేదు. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ హైయర్ పర్చేస్తో కలుద్దాం మనం. బాగా ప్రిపేర్ అవ్వండి. 2 రోజులకి వచ్చేసిన ఎగ్జామ్స్. ఓకే.